సజీవుడైన యేసు ప్రభు నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ వందనాలండి. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు, దైవజనులు, గనులు, గొప్పవారు చాలా విషయాలు నా గురించి చెప్పారు. కానీ నేను అంత పెద్ద సేవ ఏం చేయట్లేదు. చాలా చిన్న దైవజనుడిని. మాచర్లు ఏదో ఒక మూలన ఒక చిన్న మందిరం దేవుడు ఇచ్చాడు. చిన్న పరిచర్య నాది. నా నిమిత్తం మీరు అందరు దయతో ప్రార్థన చేయండి. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనుల అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రాత్రి మనందరినీ దర్శించి మనతో మాట్లాడునుగాక. దేవుడు మానవుని చేసినప్పుడు మానవుని మీద ఎన్నో ఉద్దేశాలు కలిగి మానవుని చేశాడు. దేవుని ద్వారా ఒక ఉన్నతమైన కృప మానవుడు పొందుకోవాలని ఎప్పుడూ మానవుని గురించి ప్రభు ఆశిస్తూ ఉండేవాడు. ఒక జంతువుని చేసినట్లుగా దేవుడు మానవుని చేయటానికి ఇష్టపడలేదు. సృష్టి అంతటిని మాటతో చేసి మానవుడిని మాత్రం తన స్వహస్తాలతో చేశాడు. పెద్ద ఏనుగును కలుగునుగా కంటే కలిగింది, కానీ మానవుడిని మాత్రం చేయటానికి మొట్టమొదటిసారి నేల మటుకు వంగాడు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, చెమటోడ్చి మానవుని చేశాడు. దేవుడు ఎన్నో కోరికలు, ఎన్నో ఉద్దేశాలు పెట్టుకొని మానవుని ఈ లోకంలో సృష్టించాడు. అసలు ఆయన అనుకున్నది ఏంటంటే, భూమి మీద నా వలే బ్రతికేవాడు ఒకడు ఉండాలి అన్న ఉద్దేశాలు ప్రభు హృదయం కలిగి ఆయన వంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వ్యక్తిగా మానవుడు మిగిలిపోవాలి అనేది ఆయన ఉన్నతమైన సంకల్పం. మానవుడు చేయబడింది దేవుని ఉద్దేశానుసారంగా అయితే, మానవుడే దేవుని ఉద్దేశాలను కాలతన్ని తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకొని దేవుని మాట నిర్లక్ష్య పెట్టి, ఆయన మాట లక్ష్య పెట్టక తనకు నచ్చిన బాణీలో బ్రతకాలని చెప్పి మానవుడు ఆశించాడు. సరే, ఏదేని తోటలో ఆదం అవ్వల్ని పెట్టాడు. వారికి ఒక మాట చెప్పాడు, అన్ని పండ్లు తినండి, కానీ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు. వాటిని తినానా మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని దేవుడు ఆ మాట చెప్పినప్పుడు సరే అన్న. మొదట బాగానే ఉన్నారు, బాగానే విన్నారు. రోజులు గడిచిన తర్వాత ఇప్పటి వరకు ఆ చెట్టు జోలి పోని వీళ్ళు, ఆ పండు తినని వీళ్ళే వాళ్ళ చేతులతోనే ఆ పండు కోసుకొని తిని తనతో ఉన్న భర్తకి కూడా అవ్వమ్మ పెట్టింది. మొదట బాగున్నటువంటి ఈ వ్యక్తులు ఏదైనా తోటలో రోజులు గడిచిన తర్వాత చెడిపోయిన వ్యక్తులుగా, అవిధేయులుగా, దేవుని మాట లక్ష్య పెట్టని వ్యక్తులుగా మార్చబడ్డారు. మీ అందరికీ చెప్పగలిగిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మీరు, నేను, మనందరం మొదట బాగానే ఉంటున్నాం. దేవుని సన్నిధికి వచ్చిన క్రొత్తలో, బైబిల్ పట్టుకున్న క్రొత్తలో మన భక్తి బాగుంది, మన ఆత్మీయత బాగుంది, మన నడక బాగుంది. మన వచ్చినప్పుడు చూసిన ప్రజలు కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రారంభంలో బాగున్న మనం రోజులు గడిచే కొద్దీ అవిధేయతకు తావిస్తున్నాం. అవిధేయులుగా దుర్మార్గతలోనికి మన భక్తి జీవితాలు నడిపించబడుతున్నాయి. ఇదెందుకు దేవుని పిల్లలు గుర్తించట్లేదో నాకైతే అర్థం కాలేదు. సరే, మొత్తం మీద దేవుడు మరలా ఏదైనా తోటకు వచ్చాడు. ఉద్దన్న పండు తిన్న వీరిని దేవుడు పిలిచినటువంటి పలకరింపు ఏంటంటే, ఆదమా నువ్వెక్కడున్నావు అన్నాడు. కనీసం ఒరేయ్ అనే మాట కూడా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తన ప్రేమను ఇంకా వెల్లడి చేస్తే మానవుడు ఇకనైనా తన తప్పును తెలుసుకొని ఆయన వైపు త్రిప్పబడతాడేమోనని ప్రభు ఎక్స్పెక్ట్ చేసి అనుకున్నాడు. కానీ ప్రభు అనుకున్నది ఒకటి, మానవుడు చేసింది ఇంకొకటి. ఏదైనా తోటలోనికి వచ్చి అడిగినప్పుడు, అవునయ్యా, నిజమయ్యా, నేను చేసింది తప్పయ్యా, నన్ను క్షమించయ్యా అని కాళ్ళ మీద పడతాడేమో అని ప్రభు అనుకున్నాడు. కానీ మానవుడు ఏం చేశాడు? నేనేం తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేశావు. నువ్వు ఇచ్చిన అవ్వమ్మని నువ్వు మంచిగా చేస్తుంటే, ఆమె తప్పుడు పనులు చేయకుండా ఉంటే నేను బాగుండేవాడిని అన్నాడు. దేవుని హృదయానికి బలమైన గాయమే. సరే, ఈ విషయాన్ని ప్రభు తీసుకోలేకపోయాడు. నా మాట వినప్పుడు నా ఇంట్లో మీరు ఎందుకుంటారని చెప్పి మన పిల్లల్ని కనుక ఇంట్లో నుంచి పోరా, నా ఇంట్లో వద్దు అని మనం వంటం చూసారా? అట్లనే ఏదైనా తోటలో నుంచి నిర్దాక్షిణ్యంగా పెంట తినే పందిని బయటికి నెట్టలేదు, కుక్క తన వాంతికి తిరిగి తిరిగినట్లు అని బైబిల్లో రాయబడింది. ఆ కుక్కని బయటికి నెట్టేయలేదు. కుక్క అంతే ఉంది, పంది అంతే ఉంది.
కానీ అన్నీ తెలిసిన మనిషి బయటికి గెంటివేయబడ్డాడు. దేవుడు బయటికి పంపించాడు. అక్కడ ఒక ఖడ్గ జ్వాలను ఏర్పాటు చేశాడు. ఇక మరెన్నడూ ఎప్పుడు ఆ అనుభవంలోనికి మానవుడు రాకూడదని, ఆ ఏదెని తోటలో అడుగు పెట్టడానికి మానవునికి వీలు లేదని, మరలా దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడని రుజువు చేయటం కోసం ఎంతో ప్రేమతో ఎన్నో ఆశలు పెట్టుకొని మానవుని చేశాడు గనక తన్ని పోగొట్టుకోలేక మరలా ఏ ద్వారమైతే ఆ ఖడ్గ జ్వాలతో దేవుడు మూసేశాడో ఆ ఖడ్గ జ్వాల మూయబడిన ఖడ్గ జ్వాల గుండా తానే మరలా ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి మూయబడిన ఆ ద్వారమును మన కొరకు తెరిచి తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని తన ఆఖరి రక్తపు బుట్టు వరకు కాల్చి ఆయన ఈరోజు మీకు నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మీ పితరులు నేను చేయలేదు, అందుకోసం వాళ్ళకి గతి పట్టింది. కానీ మీరు అట్లా ఉండక విధేయులుగా నా మాటకు లోబడిన వ్యక్తులుగా మీరు గనక మార్చబడగలిగితే ఏదేనుగా పిలువబడుతున్న ఈ శారీరక సంబంధమైన బాహ్యమైన ఈ ఏదేను కాదు, పరమ ఏదేనుగా పిలువబడుతున్న నా రాజ్యపు తలుపులను నేను మీ కొరకు తెరిచి ఉంచాను. సరే, దేవుడు మానవునికి ఇవ్వాల్సినటువంటి హెచ్చరికలు ఇచ్చి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు మౌనంగా ఉన్నాడు. నోవహు కాలం వరకు దేవుడు సమయం ఇచ్చాడు. నోవహు కాలంలో ప్రజలు ఎట్లున్నారని చెప్పి దేవుడు చూడాలి అని కోరుకున్నాడు. ఆ కాలంలో ప్రజల పద్ధతులు ఎట్లుంటాయో చూడాలి అనేది దేవుడి ఉద్దేశం. ఇప్పటి వరకు ఆదాము అవ్వలతోని విసిగిపోయి ఏంటి వీళ్ళు ఇట్లా చేశారు అన్న బాధ తన గుండెలో మిగిలిపోయి, ఇకనైనా అమ్మో మా పూర్వీకులకి ఇంత దెబ్బ తగిలింది కనుక వాళ్ళని దేవుడు ఈ విధమైన జీవితాన్ని జీవిస్తే సహించలేదు కాబట్టి మేము కూడా ఆ జీవితాన్ని జీవించకూడదన్న ఆలోచనతో నింపబడతారని చెప్పి దేవుడు ఎంతో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో ఉద్దేశాలు కలిగి దేవుడు ఏదైనా తోటలోకి ఎట్లయితే ఆ కాలంలో వచ్చాడో అట్లనే నోవహు కాలంలో ప్రజల్ని చూడటానికి దిగి వచ్చాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదివి మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి తలంపులలోని ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా అని చెబుదాం అందరం. దేవుడు నోవహు కాలంలో ప్రజల్ని చూసినప్పుడు ప్రజల నడక ఎట్లుందంట చెప్పండి? నరుల చెడుతనం ఎట్లుందంట? భూమి మీద చెడ్డది, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం. ఇప్పుడు మీరందరూ వినాలి. ఊరు, గ్రామం, ప్రాంతం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ఆ కాలములో ఉన్న ఆ తరం మొత్తం చెడిపోయింది. దేవుడు తమ కొరకు ఏర్పాటు చేసిన మార్గాలను చెరిపేసుకున్నాడు. మాకు ఈ పరిశుద్ధత, మాకు ఈ యథార్థత, మాకు ఆ దేవుని రాజ్యం వద్దు, మాకు ఈ దౌర్భాగ్యమైన జీవితమే కావాలి, ఈ లౌకికమైన కార్యాలే కావాలి, ఈ లోకాన్ని మేము ప్రేమించే బిడ్డలుగా మేము మార్చబడాలి, మాకు అయ్యన్న అవసరం లేదు, మాకు వాటితో పని లేదు అని చెప్పి దేవుని ఉద్దేశాన్ని చెరిపేసుకున్నాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మానవుడు ఉంటాడని మాత్రం దేవుడైతే అనుకోలేదు. ఎప్పుడైతే ప్రభు వారిని ఆ స్థితిలో చూశాడో దేవుని గుండె పగిలిపోయింది. దేవుని హృదయం అసలు నీరు గారిపోయినట్లుగా అయిపోయింది. అమ్మో, ఇకనైనా వీళ్ళు జాగ్రత్త పడతారు అనుకున్నాను, ఇకనైనా దెబ్బతిన్న వీళ్ళు మా పూర్వీకులని దేవుడు ఒప్పుకోలేదే, వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తే దేవుడు సహించలేదే, మేము ఇట్లా బ్రతకడం మాకు మంచిది కాదు కదా అన్న కనీస ఆలోచన, అంతో ఇంతో కొంత భయం వీళ్ళలో లేకుండా ఎందుకు ఇట్లా బ్రతికారబ్బా? అసలు ఎందుకు మానవుడు భూమి మీద అవసరమా? ఏదేని తోటలో కాదు, అసలు భూమి మీదే మానవుడు వద్దు, అనవసరం, వీడు భూమికి బరువు, వీడు పూర్తిగా తీసేద్దామన్న ఆలోచనలోకి వచ్చాడు. ఎంతో కోపంతో నింపబడిన తన హృదయంలో కలిగినటువంటి ఆ తలంపుకి ఊరట కలగటానికి అంతమందిని చూసినప్పుడు దేవుని గుండె పగిలిపోతే ఒక్కడు దేవుని హృదయాన్ని తెప్పరిల్ల చేయగలిగిన వ్యక్తిగా ఆ కాలములో, ఆ తరములో ప్రభు కొరకు బ్రతుకుతున్నాడంట. అతని పేరు నోవహు కాలంలో బైబిల్ లేదు, నోవహు కాలంలో మందిరం లేదు,
నోవహుకి దైవజనుడు లేడు. నోవహుని ప్రతిదినం దర్శించి నువ్వు ఈ విధంగా బ్రతకాలని చెప్పిన వారు లేరు. మాదిరికరంగా తన ముందు భక్తి చేసిన వారు కూడా కనపడలేదు. అటువంటి కాలంలో అంతమంది చెడిపోయి ఉంటే, వారం వారం వాక్యం వింటున్నావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు చెడిపోకుండా జీవగ్రంథం ఉంది, నువ్వు మాదిరికరంగా బ్రతకడానికి నీ కళ్ళ ముందు దైవజనులు, ప్రార్థనపరుడు, ఆత్మీయులు ఎందరో కనిపిస్తున్నారు ఈ కాలంలో నీకు. నువ్వు నేను మనందరం మన జీవిత కాలంలో మన బ్రతుకు, మన పద్ధతులు, మన విధానాలు ఎట్లున్నాయో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ రాత్రి చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. జీవగ్రంథమే లేని కాలంలో, మందిరం అనేది కనపడని లేని కాలంలో, మాదిరికరంగా ఒక్కడు కూడా బ్రతకని కాలంలో, ప్రతి ఒక్కరి నోటి నిండా బూతులు, సరసోక్తులు, పోకిని మాట. వాళ్ళని చూస్తున్నారు, నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే వీడు ఎందుకుంటాడు? దేవుడు లేడులే, ఉంటే వాడు అమ్మో మరి ఇంత ఘోరమా, ఇంత విపరీతంగా ఉన్నాడు వీడు. దేవుడు ఉంటే అంత ఇంతో కొంత భయపడాలి కదా, దేవుడులే అని మాట్లాడుకుంటున్నా కాలంలో. ఒక్కడు దేవునికి భయపడుతున్నాడు, ఒక్కడు దేవుడు అంటే వణుకుతున్నాడు, ఒక్కడు తన కుటుంబాన్ని కృపతో నింపుకున్నాడు, ఒక్కడు దేవుని దృష్టికి యోగ్యునిగా మిగిలిపోయాడు. చెడిపోయింది వీధి వాళ్ళు కాదు, చెడిపోయింది ప్రాంతం వాళ్ళు కాదు, చెడిపోయింది జిల్లా వాళ్ళు కాదు, చెడిపోయింది రాష్ట్రం వాళ్ళు కాదు, తరం. ఒక మాట నేను మిమ్మల్ని అందరిని అడగాలి. మా మాచర్లో ఒక సామెత ఉంది, మీకు తెలుసు. మాచర్లో ఒక సామెత ఏంటిదంటే, ఒక 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట. ఇక్కడ కూడా ఉందా? మీరు కూడా చెబుతున్నా? మీ దగ్గర కూడా ఉందా? మాచర్లోనే అనుకుంటున్నాను నేను. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట. మరి నాకు సిగ్గుండో లేక ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, కొంచెం నాకు మీరు సమాధానం చెప్పండి. మీరు బైబిల్ పట్టుకొని 6 నెలలు కాలేదా? పాస్టర్ గారు చెప్పండి, పాస్టర్ గారు చెప్పండి అమ్మా, అయ్యగారు మీరు బైబిల్ పట్టుకొని 6 నెలలు కాలే క్యావా యావే సంగతి? నువ్వు మందిరానికి వచ్చి 6 నెలలు కాలేదా? బైబిల్ పట్టుకొని 6 నెలలు కాలేదా? నెలలు కాదు, సంవత్సరాలు అయింది. యేసుప్రభువులకు మారేవా? వేసే స్వభావాలు వచ్చాయి. వాక్యం విన్నాగా, నువ్వు విధేయత గురించి వాక్యం వింటున్నావు, నీలో విధేయత ఎందుకు రాలేదు? దేవునితో సావాసం చేసినప్పుడు నువ్వు నిజంగా ఆయన వంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి కదా. నీకెందుకు ఆయన మనసు రాలేదు? ఆయన వంటి వ్యక్తిగా నువ్వు ఎందుకు మార్చబడలేదు? ఇచ్చిన జీవితాన్ని ద్రోహం చేసుకుంటా, దేవుని మోసం చేసుకుంటా, దేవుని ఎదుట ఒక దౌర్భాగ్యం వ్యక్తిగా నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకొని అందరి ముందు ఎన్ఎస్ వాళ్ళు చాలా గొప్పవాడుగా కనపడచ్చు, అందరి ముందు ఎన్ఎస్ వాళ్ళు ప్రార్థనాపరుడిగా కనపడచ్చు. నా జీవితకాలంలో నాతో ఉన్న వాళ్ళందరూ పడుకున్నప్పుడు నేను ఏడవటానికి లేస్తాను. నాతో ఉన్న వాళ్ళందరూ పడుకుంటే వాళ్ళతో అప్పటిదాకా మాట్లాడతాను, వాళ్ళతో అప్పటిదాకా చాలా సంతోషంగా ఉంటాను. అందరూ పడుకున్న తర్వాత నేను లేచి ఒక్కరిని ఏడుస్తాను, ప్రభా ఈ లోకంలో నేను దిక్కులేను అని, ప్రభా నాకెవరు, ప్రభు అయ్యా నువ్వే నా ఆధారం, నువ్వే నా క్షేమం, నాకెవరున్నారు తండ్రి? ఈ లోకంలో నేను నిన్ను చూసి బ్రతుకుతున్నాను ప్రభా. నా తోబుట్టువులు కావచ్చు, నా కుటుంబీకులు కావచ్చు, నన్నెంతో ప్రేమించిన సంఘ బిడ్డలు కావచ్చు, నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నాతో పాటు చచ్చిపోగలిగినటువంటి అంత స్తోమత, అంత సామర్థ్యం ఎవరికి లేదు కదా తండ్రి. నేను ఒంటరివాడిని కదయ్యా. నా దిక్కు నువ్వు, నా ఆధారం నువ్వు, నా బలం నువ్వు. నా జీవితకాలంలో నేను ఎన్నెన్నో మోసం చేయను ప్రభా. ఒక నమ్మకమైన వ్యక్తిగా నేను నీ కొరకు బ్రతకగలిగిన కృప నాకు దయచేయండి తండ్రి. తరమంతా చెడిపోతే, అందరూ దుర్మార్గతకు అప్పగింపబడితే, ఎవరికి నచ్చిన మార్గాలు వారు ఎన్నుకుంటే, వాళ్ళ ప్రవర్తన విపరీతంగా మిగిలిపోతే, ఒక్కడే వాక్యం వినకుండా, మందిరానికి రాకుండా, మాదిరికరంగా ఎవరిని చూడకుండా ఒక శ్రేష్టమైన బిడ్డగా ప్రభు కొరకు బ్రతకటానికి మిగిలిపోయాడు ఆ కాలంలో. మీరందరూ చప్పలు కట్టారు, ఓకే పర్వాలేదు. లేక మాట మిమ్మల్ని అడగాలి, మీరు మీ జీవితకాలంలో లోకంలో బ్రతుకుతున్నారు. పాపం అంటే ఏంటిదో దాదాపుగా అందరికీ తెలుసు. పాపానికి ట్రైనింగ్ ఇచ్చే పని లేదు, బూతులకి ట్రైనింగ్ ఇచ్చే పని లేదు, మోసం చేయడానికి ట్రైనింగ్ ఇచ్చే పని లేదు, దౌర్భాగ్యమైన బ్రతుకులు మంది కొంపలు కోల్చడానికి కూడా ట్రైనింగ్లు ఇచ్చే పని లేదు. అద్భుతంగా కూర్చుతున్నారు దేవుడి దయ. దానికి అసలు తిరిగే లేదనుకోండి, దీనికి అసలు ట్రైనింగ్తో పని లేదు. మంచిగా బ్రతకడానికి ప్రతి వారం దేవుడు నేను తీసుకొచ్చుకొని, నేను కూర్చోబెట్టుకొని, నువ్వు ఇట్లుండు, చక్కగా ఉండు, హలో ఐ
ఐఎమ్ లవింగ్ యూ సో మచ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మీద ద్వేషం పెరిగేంతగా నువ్వు మిగిలిపోవాలి, ఆ విధమైన ప్రవర్తనతో నువ్వు ప్రవర్తించాలని చెప్పి ఒకడు కంకణం కట్టుకున్నాడు. వాడి ఉద్దేశాలను గుర్తెరక, వాడి ఆలోచన నీకు అర్థం కాక, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడన్న ఆ భావన నీ గుండెలో లేక నువ్వే చెడిపోయిన వ్యక్తిగా నువ్వు మార్చబడా. ఈ రాత్రి 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతా చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా చెప్పండి. అయితే అనండి, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అయితే ఏమైతే? అందరు చెడిపోయారు, అయితే ఒక్కడిలో నీతి లేదు, అయితే అందరు దౌర్భాగ్యమైన మార్గాలను ఎన్నుకున్నారు, అయితే నీతో పాటు ఉన్న స్నేహితులు పాపంలో పడ్డారు, అయితే నీతో ఉన్న ఆత్మీయులు వెనకబడిపోయారు, అయితే నిన్ను పురుకలిపిన వాళ్ళు పాపంలో లోకములో పడిపోయిన వ్యక్తులుగా మార్చబడ్డారు, అయితే చేస్తున్న చేతి పనిలో నష్టం జరిగింది, అయితే ఎన్ని జరిగినా అయితే నోవహు యెహోవా దృష్టి యందు. ఈ రాత్రి మీ అందరికీ కూడా ఇదే కృపను దేవుడిచ్చి పంపించాలని కోరుకోండి. ఆ జీవితంలో నేను కృప పొందుకోవాలని నేను కోరుకుంటాను. నేను ఎంతకాలం ఈ లోకంలో ఉంటాను నాకు తెలియదు, ఎందుకంటే నా ప్రయాణాలను బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి, శరీర బలహీనతలను బట్టి. కానీ నేను ఒక మాట మీకు చెప్తాను. మీకు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్నా అన్నీ నిరర్ధకమైపోతాయి, ఓకేనా? అన్నీ వేస్ట్ అయిపోతాయి. కానీ కృప పొందుకున్నవాడు ఎప్పటికీ శ్రేష్ఠునిగా మిగిలిపోతాడు. దేవుని కృప అనడం ఎవరికి ఇస్తాడు? బాగా పాటలు పాడేవాడికి ఇస్తాడు, పోజులు కొట్టేవాళ్ళకి ఇస్తాడు. ఎర్నెస్ట్ బాలగా అందరి ముందు మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని అని చెప్పి ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు కృప? నెంబర్ 1, ఎంతమంది చెడిపోయినా నువ్వు చెడిపోని వ్యక్తిగా ప్రభు కొరకు మిగిలిపోతే నిన్ను కృప పొందుకున్న వ్యక్తిగా చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నామాలు నీ సంఘంలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, ఎంతమంది అయినా చెడిపోయి. నాతో ఒక రోజున పాస్టర్ గారు అంటే మళ్ళీ మెసేజ్ వేరేగా పోతుంది, ఓకే. ఎవరు ఒక ఆయన, ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన, నాతో మాట్లాడుతూ ఆయన నాతోని అన్న మాట ఏంటిదంటే, మీరు మీ జీవితంలో ఎప్పుడైనా పాపం చేశారా, పాపంలో పడ్డాడా మీ యవ్వన కాలంలో అని నన్ను అడిగారు. లేదండి, చాలా భయంతో బ్రతుకుతున్నాను, ఆ మాటకి చాలా దూరంగా ఉన్నానండి, అట్లా బ్రతికానండి. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, అది పెద్ద తప్పేం కాదు తమ్ముడు, ఎంత దరిద్రుడు దొరికింటాడు నా పక్కన. సరే సరే సర్లే, అవునండి, ఓకే అని దాని గురించి చాలా వివరణ ఇస్తున్నాడు. తన జీవితంలో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో, ఇప్పటికీ తన స్థితి ఏ విధంగా ఉందో అని నాకు చెప్తున్నాడు. చాలా నా కళ్ళెంబట్టి ఒకటే నీళ్ళు కారిపోతున్నాయి, చాలా ఏడ్చాను, మౌనంగా ఉన్నాను. నేను యువతలకు వచ్చాను. నేను ఒక పాట రాశాను. నేను రాసిన పాటలో మొదట వచ్చిన పాట, దాన్ని మీరు మామూలుగా వినండి. పాపములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే, లోకములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే, యేసునిలోనే ఆనందము, అతి శాశ్వతమైనదయా, యేసునిలోనే ఆనందము,
లోకములో ఏమున్నది క్షణికమైన సంతోషమే, లోకములో ఏమున్నది అల్పకాల సుఖభోగమే, యేసునిలోనే ఆనందము అది శాశ్వతమైన దయా, యేసునిలోనే ఆనందము అది శాశ్వతమైన దయా, యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం, యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం, ఘనమైన జీవితము నేను నీ కొరకు జీవితంలో నాకున్నయి బలముతో నీ కాడినేమో ఘనమైన జీవితము నేను నీ కొరకు జీవితంలో నాకున్నది బలముతో నీ కాడినేమో హల్లెలూయా చెబుదాం అందరం. ఒక హీనమైన జీవితాన్ని జీవించడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు నాకు చెప్పాడు. నేను ఆ జీవితంలో తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఆయన హీనుడిగా ఉంటాడంట, ఆయన జీవితాన్ని అంతే కొనసాగిస్తాడంట, అట్లనే ఉండటానికి తన జీవితంలో ఇష్టపడతాడంట. నేను మాత్రం ఒక ఘనమైన జీవితాన్ని నేను నీ కొరకు జీవిస్తాను, నేను ఘనునిగా మార్చబడాలి ప్రభు. ఘనుడు అంటే గొప్పతనాలు, ఘనత. నేను మంచి ప్రసంగికునిగా ఉండాలని నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ప్రారంభంలో స్టార్టింగ్లో నన్ను ఫస్ట్ టైం మీటింగ్ పిలిచినప్పుడు గండిగుంట రాజుబాబు గారు, ఆనంద్ జయకుమార్ గారు, చిలకలు కూడా డేవిడ్ రజయ్ గారు, గ్లోరియస్ మినిస్ట్రీ సురేష్ గారు, నేను మమ్మల్ని అందరిని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పిలిచాడు. ఆ మీటింగ్ పోస్టర్ని, పాంప్లెట్ని వాళ్ళని అడిగి ఒక 5-10 పాంప్లెట్ని దాచిపెట్టుకున్నాను. తర్వాత ఏ మీటింగ్ అయినా ఆ మీటింగ్ పోస్టర్లు అన్నీ దాచిపెట్టుకునేవాడు. అమ్మో నా ఫోటో వాళ్ళు వేశారు, నా ఫోటో దాంట్లో పడింది. ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఈరోజు నాకు పంపిస్తున్న పోస్టర్లను కనీసం నాకు చూడటానికి కూడా సమయం లేకుండా దేవుడు నన్ను చేశాడు. నా జీవితకాలం నేను ఒకటి కోరుకున్నాను. నా ప్రారంభం ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ నా ముగింపు మాత్రం ఘనంగా ముగించబడాలి. నేను ఘనునిగా నా సేవను నేను ముగించుకోవాలి. ఈ సేవ జీవితంలో నా నిర్ణయం అదే. నేను ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాను, ఆ సంకల్పంతో నేను నిలబడ్డా. ఎవరైనా చెడిపోవచ్చు. చాలామంది గురించి నేను విన్నాను, ఎవరెవరి గురించో విన్నాను, ఎన్నెన్నో మాటలు విన్నాను. నేను ఒక దైవజన కుమారుడిని, కానీ నా జీవితంలో నేను ఎలాంటి చెడిపోవటానికి ఇష్టపడలేదు, నేను పాడైపోవడానికి ఇష్టపడలేదు. నా జీవిత కాలంలో నేను పరిశుద్ధతకు మొదటి పెట్టించు. నా ప్రభువుని నేను కనపరచడానికి నాకు ఇచ్చిన దేహంతో నేను ప్రభువుని నమ్మకంగా ఆయన మహిమపరిచాను. రేపు ప్రభు వచ్చినప్పుడు ఒక యోగ్యమైన బిడ్డగా ఆయన ఎదురు నిలవబట్టడానికి ఇప్పటికీ నేను ప్రయాసపడతానే ఉన్నాను. మీరు నమ్మండి, ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు చాలా నిరుపేదలు ఉంటారు. ఎయిర్పోర్ట్లో వాళ్ళకి సరైన వస్త్రాలు ఉండవు పాపం.
కొంచెం కొంచెం చిన్న చిన్న గుడ్డలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అనుకో. అంటే నిరుపేదలు, సరిగ్గా డబ్బు లేక ఫ్లైట్లు ఎక్కడానికి వస్తాయి. పూర్తిగా ప్యాంట్ వేసుకోవడానికి కూడా ఉండదు కొంతమందికి. అంటే నిరుపేద పరిస్థితి, గుడిసెళ్ళల్లో అట్లా ఉండేవాళ్ళు రోడ్ల బట్టి. నాకు అర్థం కాదు ఎందుకో మరి. నేను ఒక పాస్టర్ గారు ఇద్దరం కలిసి మీటింగ్ వెళ్తుంటే పాస్టర్ గారు దండుమని ఒక పిల్లర్ గుద్దుకున్నాడు. ఎయిర్పోర్ట్లో పెద్ద పిల్లర్లు ఉంటాయి కదా, దానికి దండుమని ఏందబ్బ ఇంత శబ్దం వచ్చిందని చెప్పి చూస్తే పాస్టర్ గారు ఏందయ్య గారు అంటే, ఏం లేదు గారు అటు చూసుకుంటూ తగిలానే అని చెప్పాడు. ఎడు చూశాడంటే ఎవరినో ఒక ఆమెను చూశాడు ఆయన. ఏందయ్య గారు వీళ్ళు ఈ డ్రెస్సులు వేసుకున్నారు అని నన్ను అడిగాడు. ఆమె ఏ డ్రెస్ వేసుకుందా ఏమో నాకు తెలియదు కానీ నేను చూడలేదు. ఆయన చూసిన, ఆయన చూసిపోయి పిల్లలు గుద్దుకున్నాడు. నేను ఎప్పుడు పిల్లలు గుద్దుకోలేదు, నేను మామూలుగా ఎట్లా పోయాను అట్లే వచ్చాను. ఇప్పుడు చాలాసార్లు ఎయిర్పోర్ట్కి వెళ్తాను, వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేస్తాను. ప్రభా వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటాను. నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటిదంటే, మా జీవితకాలంలో పాపం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లోకంలో ఏంటేంటి క్షణికమైన ఆనందాలన్నీ ఏదైతే కోరుకుంటా ఉంటాం. దేవుడు మనందరినీ కృప పొందుకొని మన జీవితాలు ముగించుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అక్కడి నుంచి ఆ కృప నీకు నాకు కలగటానికి ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి చిన్న విషయం ఏంటంటే, ఎంతమంది పాడైపోయినా నువ్వు మాత్రం పాడైపోకూడదు. ఎంతమంది చెడిపోయినా నువ్వు మాత్రం చెడిపోకూడదు. నిన్ను ఆత్మీయంగా పురికొల్పిన వాడు చెడిపోవచ్చు, నిన్ను మందిరానికి తీసుకొని వచ్చిన వాడు చెడిపోవచ్చు, నిన్ను ఆత్మీయంగా ప్రోత్సహించిన వాడు చెడిపోవచ్చు. నీతో ఎంతమంది చెడిపోయినా నువ్వు మాత్రం యూ మస్ట్ బీ హోలీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు మాత్రం దేవుని ఎదుటకు యోగ్యమైన బిడ్డగా నువ్వు బ్రతకగలిగితే కృప నీ సొంత మీరాదు. హల్లెలూయా అని చెప్పనందరు గట్టిగా. ప్రభు నా మహిమార్థమే నేను చిన్న మాట చెప్పాలి. కొంచెం యవనస్తులు అందరు ఉన్నారు కనుక ముఖ్యంగా వినండి. నన్ను చాలామంది అడుగుతారు, ప్రభు మిమ్మల్ని చాలా బాగా వాడుకుంటున్నారు, నా అద్భుతమైన మీరు ఎటు చూసిన మీరు. ఇందాక జ్యోతిరాజు అన్న మాట్లాడుతూ ఫోన్ చేసి ఇందాక అయ్యగారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఏంటి గురు ఎక్కడున్నావు అని నాన్న అంటే, అన్న ఇట్లా వైజాగ్లో ఉన్నాను. ఎందుకు మీరు మీటింగ్కి పిలిచే మీటింగ్కి మమ్మల్ని ఎందుకు మళ్ళీ దాంట్లో పెట్టారు? పాత చింతకాయ పచ్చడి మాది, కొత్త పచ్చడి మీరు అని అన్నాను. నేను అన్నాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్నా, అందుకోసం మిమ్మల్ని పిలిచారు అని చెప్పాను. ఆయన మాట్లాడుతూ ఆయన నాతో అన్నమాట, ఏంటి ఎక్కడికి వెళ్ళినా నీ ముఖమే కనిపిస్తుంది, ఎటు పోయినా నువ్వే ఉన్నావు, తెలంగాణ నువ్వే, ఆ ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నావుగా, అక్కడ కూడా ఉన్నావు, మా బావగారు దగ్గర పోయినా ఉంటే మొన్న ఓ యా ఆ గుంటూరు మా బావగారు దగ్గర నువ్వేనా అన్నా. నన్ను చాలామంది అడుగుతారు, ఎట్లండి ఇది, హౌ ఇస్ పాసిబుల్, ఎట్లా కుదిరింది మీకు, ఎట్లా దొరికింది మీకు ఈ ప్లాట్ఫామ్, ఎట్లా ఎవరు మీకు ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చారు? నేను పరిచయం చేస్తున్న కాలం నేను ఎక్కడ పరిచయం చేసిన ఆయన్ని మీకు ఇప్పుడు సంస్థతో పని లేదు, ఆయన చెప్పడం కూడా ప్రస్తుతం. నేను పరిచయలో ఉన్నప్పుడు మా పాస్ గారికి నన్ను అసిస్టెంట్గా నన్ను పెట్టారు. ఆయన దగ్గర నేను నమ్మకంగా పనిచేస్తున్నాను. బీటెక్ డిస్కంటిన్యూ చేసి దేవుడు నన్ను పిలిస్తే సేవకి ఉన్న పాటని విడిచిపెట్టి నేను సేవకు వచ్చాను. 3 బ్రాంచ్ నాది. అయితే దేవుడు పిలిచిన కారణంతో సేవకు వచ్చాను, నమ్మకంగా ఉంటున్నాను. అయ్యగారితో పాటు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇద్దరం కలిసి ఒక రోజున మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్కి వెళ్ళి వచ్చి నైట్ 12 అయింది, అందరు వినాలి, అర్ధరాత్రి 12 అవుతుంది. మేము వచ్చేసరికి లేట్ అయింది. మా పాస్టర్ గారు జుబ్బా వేసుకుంటారు, జుబ్బా తెలుసు కదా, ఈ కాలర్ ఉండకుండా రౌండ్ నెక్ ఉంటుంది కదండి, పొడుగు గట్లు వైట్, ఆ జుబ్బా వేసుకుంటారు. అక్కడ వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు ఆ సంస్థ అంతా కూడా. ఆయన జుబ్బా తీసి బెడ్ మీద ఇట్లా వేసాడు. ఫోల్ పండు తంబి అన్నాడు తమిళ్. సరే పాస్టర్ అని చెప్పి నేను దాన్ని ఫోల్డ్ చేస్తాను. ఈలోగా ఆయనకు ఫోన్ వచ్చింది, మీరందరూ వింటున్నారు నేను అనుకున్నాను. ఈలోగా ఆయనకి ఫోన్ వచ్చింది, మా పాస్టర్ గారికి. ల్యాండ్లైన్ ఫోన్లు ఈ కాదు, ల్యాండ్లైన్ ఫోన్. ల్యాండ్లైన్ ఫోన్లో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. హలో ఎన్నది అన్నాను అన్నాడు. ఎవరది అన్నాను. అవతల నుంచి ఒక లేడీ మాట్లాడుతున్నారు. ఏమనంటే, పాస్టర్ సోత్రు పాస్టర్ எனக்கு ரொம்ப தலைவலியாக இருக்கிறது,
எனக்கு யாருமே இல்லை பாஸ்டர், நான் சாக போகிறேன் பாஸ்டர், சீக்கிரமா வந்துட்டு కొంచెం జవం పండించు పాస్టర్ అని. పాస్టర్గా నేను దిక్కు లేదని, నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉంటాను, మీకు తెలుసు, తలనొప్పి లేస్తుంది, ప్రాణం పోయేటట్టుంది, కొంచెం మీరు వచ్చి నాకు ప్రార్థన చేయాలా, ప్రార్థన చేస్తే నేను కొంచెం నాకు ఆదరణ ఉంటుంది, మీరు అవసరం లేదులే, మీ దగ్గర ఉన్న అంత తంబి ఇరకదా, మీ దగ్గర ఉన్న తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడిని పంపించండి పర్వాలేదులే అన్నాను. సరే, నాకేమో చీకటి అంటే చచ్చిపోయాను. అప్పటి వరకు చీకట్లో ఎప్పుడు నేను పోలే. మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు చీకటితో నాకు పని లేకుండా ఉంది, ఎందుకంటే ఎప్పుడైనా ఆయనతో పాటు పోయి ఆయనతో పాటు వచ్చామని కనుక ఇంక చీకట్లో ఎప్పుడన్నా ఒకవేళ పుసుకున్న చీకట్లో పోతే ఆ చీకట్లో చచ్చిపోయిన వాళ్ళ ముక్కులో ఉన్న దూదులు లూజ్ అయినట్టు, వాళ్ళ ఎట్లా వీటిని ఏదో అంటారు, బొట్టిన వేళ్ళకి కట్టేసిన పురి కోసం లూజ్ అయినట్టు, అట్లా అనిపిస్తూ ఉండేది. ఈ భయం గుండెలో పెట్టుకొని ఉండేవాళ్ళు. అమ్మో, సరే, చీకట్లో పోవటం అంత శ్రేయస్కరం కాదు. మాస్టర్ గారు ఏమో అక్కడ ఫోన్ మాట్లాడుతాం, ఆ ఫోన్ ఏమో లోపల మాట్లాడుతుంటే బయట మనకి వినపడుతుంది, ల్యాండ్ లైన్ చాలా పెద్దగా వినపడుతుంది, పేరుకి ఆయన మాట్లాడతారు కానీ మనం కూడా మాట్లాడచ్చు, అట్లా ఉంటుంది ల్యాండ్ లైన్ ఫోన్తో. సరే, మొత్తం విన్నాను, నేను మౌనంగా ఉన్నాను. ఆయన ఫోన్ పెట్టేసాడంతోనే పాస్టర్ గారు అన్నారు, తంబి విన్నావా అని. వినపడిందా? విన్నాను పాస్టర్. నేనేమో దాన్ని ఆ జుబ్బాని మడతేసిన దాన్ని మడతేస్తున్నా, ఫోల్డ్ చేసిన దాన్ని, ఎందుకంటే టక్కన ఫోల్డ్ చేస్తే తొందరగా పోమంటాడు ఏమోనని ఆ వేసిన ఫోల్డింగ్ నేను వేస్తున్నా. మళ్ళీ ఆ చేయి ఇటు చేసి గీసి అటు చేసి చేతబడి ప్రాక్టీస్ చేసినట్టు చేస్తున్నాను. ఇట్లా అట్లు ఇటు తీసి నిమ్మకాయలు అటు వేసి కొబ్బరికాయ ఇటు తిప్పి మొత్తం నిమ్మకాయలు ఊది కట్టి అట్లా చేస్తారు కదా, అట్లా నేను కూడా. మా పాస్టర్ గారు అన్నాను, తమ్మి ఫోల్డ్ పండ వేండా, నీకు శీఘ్రం పోయిట్టు జమ్మనిట్టు శీఘ్రం వాగాడు. ఇదేందిరా నాయన, ఉదయం 10 గంటలప్పుడు బజారుకి పోయి రమ్మంటుండు, తొందరగా పోయి ప్రార్థన చేసి తొందరరా. అక్కడ ఏంటిదంటే బాధింపబడిన నోరు తెరవద్దు, అపోస్తులుడు సేవ, వివాహాలు ఉండవు, ప్రతిష్ఠించబడ్డోళ్ళు, నోరెత్తి ఒక మాట కూడా మాట్లాడకూడదు, సేవ అంటే సావు, ఇది అక్కడ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా మనకి లింక్ డాక్యుమెంట్లు చూపిస్తారు మొత్తం బయటికి తీసి. ఇక అవన్నీ మళ్ళీ ఎందుకంటే తెలిసినాయి కదా అన్నీ, ఎందుకు లేదు సరేలే అని చెప్పి, సరే పాస్టర్ అని చెప్పి బయటికి వచ్చిన తర్వాత నేనేమైనా ఆలోచన చేస్తున్నా, ఆయన గుర్తు లేక నన్ను ఒకరిని పంపించారు. చాలామంది బ్రదర్స్ ఉంటారు, ట్రైనింగ్ బ్రదర్స్, వాళ్ళని ఎవరినో ఒకరు తోడిస్తారులే అని చెప్పి నేను ఎదురు చూస్తున్నా. ఎంతకీ ఎవరిని పంపడే, ఇంకా నేను పోయిన దగ్గర తోత్రాం 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 తోత్రా అని అంటాడు. ఆయన రాత్రి మగలు ఇంక అదే డ్యూటీలో ఉంటాడు, నిద్రపోయిన దాకా తోత్రం 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 అని చెప్పి నిద్రపోతాడు. అస్సలు హార్డ్లీ దగ్గర ఆయనకి 75+ ఉండే, 75 నుంచి 80 ఆ ప్రాంతంలో ఉంటాడు. చాలా ఆయనకు అసలు ఒక్క ఇంటికి కూడా ఉండదు, మొత్తం గుండె అయ్యగాని బడతలు, చాలా పెద్ద వయసు. ఇక ఆయన సూత్రాలు చెప్పుకుంటుంటే, వామ్మ నాయన మళ్ళా ఆయన డ్యూటీలో పడ్డాడు, నన్ను మర్చిపోయాడు అని చెప్పి ఇక మన మామూలుగా తెలుగులు దగ్గుని కట్టని సాటు నుండి దగ్గాను అని, ఎనడా ఇంకా పోయలేడే అంటాడు. ఆయన ఏంది ఇంకా పోలేదా అని కేకలేస్తాడు లోపల. ఇంకా 5 నిమిషాలు ఆగితే మన మీద పడి తన్నేటట్టున్నాడు, ఎందుకు లేవు ఇంత గొడవ. సరే అని చెప్పి ఇక చివరి ప్రార్థన చేసుకొని, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాడు నాయన, బ్రతికితేనేమో తిరిగి వచ్చి నీ సేవ చేసేటట్టు, లేకపోతే నన్ను మాత్రం రాజ్యానికి చేర్చుకున్నాయినా అని చెప్పి శిలువలో పలికిన 7వ మాట. ఆ ప్రార్థన సంపూర్ణంగా చేసుకొని స్కూటర్ ఉంటుంది, మామూలు కాదు, స్కూటర్ వేసుకొని సరే మంచిగా వెళ్ళాను, బండి అక్కడ పెట్టాను, జేబులు బయట తిప్పాను, తలుపు కొంచెం దగ్గరికి వేసింది, పూర్తిగా తలుపేయలేదు. అమ్మా అక్క సిస్టర్ అని నన్ను పిలిచి, వాంగయ్య వాంగ అని నన్ను అంటాను, రండి. సరే అని చెప్పి తలుపు తీసుకొని లోపలికి పోతే ఆమెకి ఒంటి మీద నూలు పోగు లేదు, ఆమె వస్త్రం రాలేవు, అసలు వస్త్రం లేదు ఆమెకి. ఓకే, నేను వెంటనే అన్నాను, అమ్మా మీకు తలనొప్పి లేస్తుందని నన్ను పిలిచారు, తలనొప్పి లేస్తుందంటే నేను వచ్చాను,
మీకేంటి డ్రెస్ లేదు, మీరేంటి ఇట్లున్నారేంటమ్మా? సరే అమ్మా, ఓకే పర్వాలేదులేని నేను వెళ్ళబోతుంటే వచ్చి డోర్ని పైన లాక్ చేశాను. డోర్ బెడ్. ఆమె నాతో చెప్తున్న మాట ఏంటిదో చెప్పనా? ఏం లేదయ్యా, ఎప్పటి నుంచో నేను చూస్తున్న పాస్టర్ గారి దగ్గర, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నీతో పాపం చేయాలని చెప్పి నేను అనుకున్నాను, అందుకోసం ఇట్లా పిలిచాను, ఎవరు లేరులే, ఎవరు రారు అని చెప్పి నేను ఆమెతో ఒక మాట చెప్పాను. అక్క, మా నాన్నగారు చాలా కష్టపడి సేవ చేస్తున్నారు. మా నాన్నగారికి ప్రతిష్ఠ గురించి తెలియదు, మా నాన్నగారికి ప్రతిష్ఠింపబడిన జీవితం గురించి తెలియదు, మా నాన్నగారికి వివాహం లేని సేవల గురించిన విషయం కూడా తెలియదు. కానీ చాలా కష్టపడి సేవ చేస్తారు. తినడానికి తిండి లేదు, వేసుకోవటానికి వస్త్రం లేదు, కానీ వైరాగ్యంతో నా తండ్రి సేవ చేస్తాను. నా తండ్రి అంత కష్టపడి సేవ చేస్తుంటే నేను అట్లా పాపం చేస్తాను. అక్కడ నా జీవితాన్ని నేను ప్రభుకు ప్రతిష్ఠించుకోను. నేను ప్రభు కొరకు ప్రతిష్ఠించబడ్డ వ్యక్తిగా నేను మార్చాను. నా జీవితకాలంలో ప్రభు కొరకు బ్రతకాలన్న నిర్ణయంతో నేను నింపబడ్డాను. నా గొంతులో ప్రాణం ఉండగా నేను దేవుడికి విరోధమైన కార్యం చేయలేను. అక్క, నన్ను క్షమించక, నా ఎందుకు దయించక, ప్లీజ్ అక్క అని చెప్పి నేను ఆమె కాళ్ళ మీద పడ్డాను. ఆ కాళ్ళ మీద అట్లా వంగి పడబోతుంటే ఆమె అన్నది, ఏడవ మాకు గట్టి గట్టిగా ఏడుస్తున్నావు, ఆడమనిషి ఏడుస్తాను. సరేలే ఓ వెళ్ళు అని చెప్పి సరే నా కన్నీళ్ళని తుడుచుకున్నాను. ఏమి ఎరగనట్టు, నాకేమి జరగనట్టు మౌనంగా వచ్చాను క్యాంపస్కి. మా భాస్కర్ ఆటంతో నన్ను అడిగారు, తమ్మి జోమండొచ్చా అన్నాడు. ప్లాన్ చేసావా? చేసిన భాస్కర్. ఏం చేశానని చెప్పాలా? అందుకోసం చేశానండి. సరే ఇంక పోయి తూగాను, నన్ను పోయి పడుకోపో. నేను పోయి పడుకో. నిద్ర రావట్లేదు, భయం పడుతుంది, గుండె పగిలిపోతుంది. ఒకవేళ ఆమె లేనిపోని నిందలు నా మీద వేస్తే, ఆమె ఒకవేళ ముందే వచ్చి ఒకవేళ మా పాస్టర్ గారితో ఏమైనా మాట్లాడితే, ఒకవేళ నా మీద ఒకవేళ వచ్చిన ఈ సాక్షిని బట్టి మాచర్లో మా నాన్న తలెత్తుకోలేకపోతే, దేవుడి నామానికి అవమానం కలిగితే, నేను నాలో నేను నిర్ణయాలు తీసుకుంటాను. ఏమని? ప్రభా, ఒకవేళ ఆ అక్క వచ్చి నా మీద లేనిపోని నిందలేస్తే పర్వాలేదు, నేను మాత్రం నా తండ్రికి జీవితంలో నా ముఖం చూపెట్టను. యోగ్యుడు, పాత్రుడు, దీనుడయ్యా, నా తండ్రి నీ కోసం కష్టపడుతున్నాడు. కానీ ఇటువంటి తండ్రికి పుట్టిన నేను ఇంత ఘోరమైన కార్యం చేశానని ఆ నిందని నా తండ్రి మోయకూడదు ప్రభా. అక్కడ నా వల్ల సేవకుంటూ పడకూడదు, అక్కడ అనేకులు మరల పాపానికి ప్రేరేపించబడకూడదు. నేరుగా నా జీవితంలో నా ముఖాన్ని చూపించు. చిన్నగా స్కిప్ అయిపోతాను, ఎటు వెళ్ళిపోతాను, ఏదో ఒక ట్రైన్కి వెళ్ళిపోతాను ప్రభు అని చెప్పి నేను పడుకొని అట్లా ఆలోచన చేస్తాను. ఈలోగా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ లోగానే ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి వచ్చి, అనచి పాస్ట్ కూపురారా అన్నా, పాస్ట్ గారు పిలుస్తున్నారు. అమ్మో, ఇంత రాత్రి పిలుస్తున్నాడంటే ఆయనకి ఏమన్నా దేవుడు చెప్పి, ఆయనకి చాలా వరాలు ఉన్నాయి ఆ పాస్ట్ గారు. బైబిల్ 9 వరాలంటే ఆయన దగ్గర 18, 19 ఉంటాయి ఆయన దగ్గర. మామూలుగా భార్య భర్తలు గొడవపడి మాట్లాడుకున్న మాటను కూడా సరదాగా చెబుతాడు. ఏంది మొన్న మీ ఆయన అటు తిట్టినట్టుగా, ఎవరు మీరు చెప్పినమే ఏందమే అని వాళ్ళ పిల్లలు నోడి తిట్టుకుంటారు. ఏముండదు, ఆయన సింపుల్గా చెబుతాడు. అట్లాంటి 100 చూసి ఆయన దగ్గర అంత వరం కలిగిన వరపుత్రుడు అయ్యగారి పేరు. అయ్యగారి పేరు వరపుత్రుడు కాదు, నేను నా కడుపులో పెట్టుకున్నాను. మామూలు గడు అమ్మ ఆవిడితే పేగు లెక్క పెడతాడు. మామూలుగా ఆయన పేగులు మొత్తం దండం ఎత్తాడు. సరే నేను అనుకున్నాను, సరే మొత్తం మీద ఈయనకి ఏదో రివీల్ అయ్యి ఉంటుంది, సరే పోదాం, ఇక ఇద్దాం, ప్రజెంటేషన్ చూద్దాము, వెళ్దాం అన్న టైంకి మళ్ళా బ్రదర్ అన్నాడు, అనచి యారో ఒక సిస్టర్ వందుతారా? ఊరే సైతాన్ కూడా ఉందాడా? అమ్మో, ఎవరో ఒక సిస్టర్ గారు వచ్చి ఉన్నారు అన్నాడు. నేను ఇంక అయిపోయిందిలే మన సంగతి అనుకున్నాను. నేను వెళ్ళేసరికి ఆమె లేరు. ఆ సిస్టర్ గారిని అక్కని మా పాస్టర్ గారిని పంపించాను. విషయం ఏంటిదో చెప్తాను, మీరు వినాలి, అందరూ వినాలి. ఆమె తన గదిలో ఉంది. నేను వెళ్ళిన ఒక 10 నిమిషాల్లోనే ఆమె గదిలో ఒక భయంకరమైన వెలుగు. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం, హలో, నీ ఎందుకు వచ్చినాడు ఎవడు అనుకుంటున్నావు? నేను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాను నా దైవజనుడు.
వాడు నా వస్తువు, నా సంబంధి వాడితో నువ్వేం చేస్తావు అనుకున్నావు? అర్జెంటుగా పోయి హ్యావ్ టు గో అండ్ రిపెంట్. నువ్వు తొందరగా పోయి ఫర్గివ్ పాస్ గారు, నన్ను క్షమించండి, నేను చేసి తప్పు అని చెప్పి పోయి పో అర్జెంటుగా వెళ్ళు అని చెప్పి ఆ మాట వినబడిన దగ్గర నుంచి ఆ హృదయంలో కలవరం ఉన్న పాటన పరుగున ఆమె మందిరం దగ్గరకు వచ్చి మా పాస్టర్ గారికి ఉన్న విషయం అంతా చెప్పాను. మా పాస్టర్ గారు ఆమెను తిట్టి, వారం రోజులు ఉపవాసం ఉండు, ఈ నెలలో బలలో కూర్చోమాకు, నువ్వు చాలా దౌర్భాగ్యమైన పని చేసిన, వాడు మామూలుడు కాదు, నేను ఎప్పటి నుంచి చూసుకున్నా, అందుకోసం వాడిని నాకు అసిస్టెంట్ పెట్టుకున్నా, చలో నువ్వు వెళ్ళిపో అని చెప్పి నేను రాకముందు నన్ను పంపించేసి, నేను రావడంతోనే నన్ను అడిగిన మాట, తమ్మి అంత సిస్టర్కి జవమండచ్చా అన్నా, ఆ సిస్టర్ గారికి ప్రార్థన చేసావా అనగానే అమ్మో ఏం కనిపించిందో ఏమో, సిస్టర్ అన్నాడు, వీడేమో వాడికి కనపడకపోయినా సిస్టర్ అన్నాడు, ఏమో రాలేదు కానీ వెనక ఏదో కనిపించే ఉంటుంది అని చెప్పి, అయ్యగారు ప్రార్థన చేయలేదు అయ్యగారు, ఇందాక అబద్ధం ఆడాను, ఆ టెన్షన్లో ప్రార్థన చేశాను అన్నాను, మీకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకోసం చెప్పలేదు అయ్యగారు. ఆయన నాతో ఒక మాట చెప్పాడు, తమ్ముడు నా జీవిత కాలంలో, నా యవ్వన కాలంలో నేను కొన్ని విషయాల్లో తొట్టిల్లిపోయిన వ్యక్తిగా నేను నన్ను మార్చబడి యథార్థంగా నీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నా. కానీ ఒక్క మాట మాత్రం చెబుతాను, నువ్వు ఎట్లాంటివి, నీ జీవితం ఎట్లాంటిదని నీ గురించి నేను సాక్ష్యం చెప్పడం వేరు, కానీ నీ గురించి దేవుడే ఒక వ్యక్తిని ప్రేరేపించి నువ్వు జీవించిన జీవితం గురించి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను తమ్ముడు అనే ఈ మాట మీరందరూ వినండి. మా నాన్నగారికి అప్పుడు హార్డ్లీ ఒక 48-49 అట్లా ఉంటుంది, అంతే 49 సంవత్సరాలు ఉంటుంది మా నాన్న. ఆయన అప్పుడే 75-80 సంవత్సరాల వయసు. చెప్పాను కదా, తల మీద ఒక ఇంటికి కూడా ఉండదు, ఆయన బట్ట తల వచ్చి ఆయన బొక్క బోర్ల నా కాళ్ళ దగ్గర పడుకొని నా కుడి చేతిని తీసి ఆయన తల మీద పెట్టుకొని నాతో చెప్పిన మాట, తమ్మి వెనకగా జోమండు తమ్మి, నా కోసం ప్రార్థన చేద్దాముడా, నీలాంటోడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన రాజ్యానికి నన్ను పాత్రుడిగా మారుస్తాడు. ప్రియులారా, నా జీవితంలో నేను చెడిపోలేదు. అక్కడ నాకు మా అమ్మ లేదు, మా నాన్న లేడు, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, నాకు అప్పుడు వివాహం కాలేదు, నేను ఇంకా ఎవరి కాలంలో ఉన్నాను. నా జీవితంలో నేను నిర్ణయించుకున్నాను, నేను ప్రభువుని మోసం చేయకూడదని. నా జీవితంలో నేను ఒక యోగ్యమైన వ్యక్తిగా బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకోసం ఈరోజు నీ కృప పొందుకున్నాను. ఆ గదిలో జరిగినటువంటి కార్యం మీకెవరికి తెలియదు. నేను ఒకవేళ పాపం చేసినా మీకు తెలియకపోవచ్చు, నేను దుర్మార్గం ప్రవర్తించినా మీకు తెలియకపోవచ్చు, కానీ నేను అట్లా ప్రవర్తించకుండా నేను దేవుడికి భయపడి నా జీవితాన్ని యోగ్యంగా ఆయన ఎదుట నేను కాపాడుకొని ఆయనకి సంబంధిని అనే సాక్ష్యాన్ని ఆమె ద్వారా మరలా మా దైవజనుడు వినేటట్లుగా దేవుడు నా జీవితాన్ని మలుచుకొని ఏ మంచి ఏ నీతి నేను నన్ను ఎంతగా ప్రేమించి సేవలో ప్రభు వాడుకుంటున్నాను. నేనైతే పాత్రుడి కాను. స్వాభావికంగా నాలో కూడా పాప స్వభావాలు ఉంటాయి. మనం పాపంలోనే పుట్టాం కనుక మనందరిలో ఉంటాయి అందరిలో ఉంటాయి. కానీ పాపం జయం నాకు ఇచ్చాడు. ఒక యోగ్యమైన వ్యక్తిగా నన్ను నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు నా సేవలో ప్రతిష్ఠించబడినటువంటి యవనస్తుల్ని సేవ కొరకు ప్రభు లేపాడు. నాకు వివాహం 2 కొడుకులు, కానీ నా సేవలో, నా సంఘంలో, నా విశ్వాసం, నా బిడ్డల వాక్యాన్ని మాకు వివాహాలతో మేము ప్రభు కోసం మాకు వాక్యం ఉంటుంది, మాకు ప్రభు కొరకు బ్రతకాలనిపిస్తుంది. మాకు వివాహాల గురించి మీరు మాట్లాడొద్దన్నా, మాకేమొద్దు, మేము దేవుని కోసం జీవిస్తామని చెప్పి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆడపిల్లలు ఇంటికి వాళ్ళని సేవకు ఇచ్చారు, సేవకు అప్పగించుకున్నారు. ఒక ఆమె ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఏడుస్తుంది, ఒక పాప. ఇప్పటి వరకు నేను సేవకు తీసుకోవట్లేదు. నేను ఆమెతో అంటున్నా, ఇంకా ఆలోచన చేయమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, మీరు కూడా పెళ్లి చేసుకోండి, మంచి దైవజనుడి దగ్గరికి నేను పంపిస్తాను, నాకు చాలామంది దైవజనులు ఉంటారు కదా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్దురు కానీ అన్న మాటలు నేను మాట్లాడితే వాళ్ళు ఏడుస్తున్నారు ప్రభు కొరకు బ్రతకడానికి. ఈ రాత్రి నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడగాలి, ఎంతమంది చెడిపోయారు, నువ్వు చెడిపోకుండా ప్రభు కొరకు బ్రతకగలవా? అది ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరకమైన జీవితంలో కావచ్చు, ఆ ప్రార్థన జీవితంలో, ఇది ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, అదేదైనా కావచ్చు.
నేను అందుకోసం ఎవరితో ఒక ఆడు మనిషితో మాట్లాడంటే తల తీసుకొని మాట్లాడు, లేకపోతే ఎటన్నా తిరిగి మాట్లాడు. నేరుగా అట్లా చూసి మాట్లాడాలంటే కూడా నాకు నా హృదయంలో చెడు తలపులే ఉండవు, నాకు అసలు ఆలోచనలు రావు. కానీ నేను ఎందుకులే అనుకుంటాను. ఇక అంతే, నన్ను నా దేవుడు చూస్తున్నాడు, నేను నా దేవుడికి నమ్మకంగా బ్రతకాలి. అమ్మో దేవుడు చూస్తున్నాడు అన్న భయం నా హృదయంలో నేను పెట్టుకున్నాను. నా జీవితంలో యోగ్యునిగా మిగిలిపోయాను. ఈరోజు నా కృపకు చిరునామాగా ఎర్నెస్ట్ పాల్ అనేవాడు మార్చబడ్డాడు. నేను మిమ్మల్ని అందరూ కోరుకునే కార్యం ఒకటే, నా జీవిత కాలంలో మిమ్మల్ని అందరినీ బ్రతికిలాడుతున్న విషయం అంటే, మీకు ఎవరు కాపులో ఉండరు మీ జీవితంలో. నువ్వు రహస్యంగా ఎట్లా అంటే అట్లా బ్రతకొచ్చి జీవితాన్ని శరీరాన్ని ఎట్లా కావాలంటే అట్లా పాడు చేసుకోవచ్చు. కానీ ఆయన తుచ్చమైనవి, శాశ్వతమైన ఆనందాలు అవన్నీ కావు. కానీ కృపకు నువ్వు దూరం అయిపోతావు. ఒక్కసారి కృప నిన్ను విడిచిపెట్టిందా, ఇక నువ్వు జీవితంలో బంగారముతో నేసిన వస్త్రం నువ్వు ధరించిన ఇంకొకటి ఎడం కంటితో కూడా నేను చూడడు భూమి మీద. నిన్ను దేకను కూడా దేకరంటారు, లెక్క కూడా చేయదు, పట్టించుకొని కూడా పడే చల్రా పోరా పోరా పో ఎవడరు నువ్వు పోరా అన్నట్టు చూస్తా. నువ్వు గొల్లు వేసుకునేవాడివైనా, నీకు సరైన క్వాలిఫికేషన్ సరైన క్వాలిఫికేషన్ లేకపోయినా, మనుషులతో అనర్ఘంగా మాట్లాడగలిగినటువంటి టాక్టిక్స్ నీకు లేకపోయినా, పశువులో ఒక పశువుగా నువ్వు మిగిలిపోయినా, తల్లిదండ్రులు అందరూ నిన్ను కలిసి అడవికి పంపించిన, ఎవ్వరి కనుదృష్టి నీ మీదకి లేకపోయినా, నువ్వు గనక చెడిపోని వ్యక్తిగా బ్రతకగలిగితే సింహాసనం కిరీటం అడవిలోకి నడుచుకుంటూ వస్తుంది. పట్టాభిషేకం అడవిలో చేస్తాడు దేవుడు. నేను ఎలక్షన్తో పని లేదు, కలెక్షన్తో పని లేదు, ఎవరితో పని లేదు. దేవుడు మనకిస్తాడు ఆధిక్యత. నేనేమంటానంటే ఎప్పుడైనా చచ్చిపోతాం, ఆ కిడ్నీలు పాడిపోయి చచ్చిపోయే బదులు, ఊపిరితిత్తులు పాడిపోయి చచ్చిపోయే బదులు, ఆ యాక్సిడెంట్లు ఇంకోటి పాడిపోయి చచ్చిపోయే బదులు, దేవుని పేరు మీద ఒక్కరోజు బ్రతికి మన జీవితం ముగించుకోవటం చాలా ఉత్తమమైన కార్యం. ఎంతో వాక్యం మనం చెడిపోతాం కదా. నేను ఒక మాట మిమ్మల్ని అడగాలి స్ట్రైట్గా, వాక్యం విన్న మీరు యోగ్యులుగా ఉన్నారా, చెడిపోయిన వారుగా ఉన్నారా? నీ జీవితంలో, ప్రార్థన జీవితంలో చెడిపోయావు, ఇది నిజం. పరిశుద్ధత నీలో కనపడట్లేదు, నీ తలపుల మీద నీకు జయం రాలేదు, నువ్వు యోగ్యులుగా ఈరోజు మిగిలిపోలేకపోయావు. ఎందుకు ఈ విధంగా మార్చబడ్డా? మన నిమిత్తం అందుకోసం యవనస్తులకి మొన్న ఒక కుడికి ఏర్పాటు చేశాను, ప్రతి సంవత్సరం ఒకటి ఏర్పాటు చేస్తాను. దాంట్లో నేను వాళ్ళ గురించి పాట రాయాలని చెప్పి ప్రభు సన్నిధిలో కూర్చుంటే, దాంట్లో నాకు ప్రభు ఒక ఆలోచన ఇచ్చాను. ఏంటిదంటే, ప్రభా నీ చేత కలగంది ఏముంది నాయన, అన్నీ కలిగినాయి కదా, కలుగును గాక అంటే కలిగినాయే, కలగలేదా? అన్నీ నీ ద్వారా కలిగినాయి, నీ చేత అన్నీ జరిగినాయి. కానీ నీ చేతి పని అయిన నేను నీకెందుకు నేను చేదైపోయా? ఎంతో ఇష్టంగా చేసుకున్నావు కదా, నేను ఎందుకు ఇట్లయిపోయాను? నా ప్రవర్తన ఏంటి ఇట్లయిపోయింది? ఒక అవకాశం నాయనా, నేను సరి చేసుకుంటాను ప్రభా, నిన్ను విసిగించనయ్యా, నీకు లొంగిపోతానాయనా. నిజంగా నేను చెబుతున్నాను నా ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది యవనస్తుల హృదయాన్ని దేవుడు ఈ పాట ద్వారా దర్శించాడు. ఆయన అల్లి చెప్పండి అందరు గట్టిగా. దాంట్లోకి వచ్చిన పాడతాను, మీరు వినండి. మామూలుగా ఈ లోకమాయలో నిలచిపోయినానయా, నాలోని ఆశలతో అలసిపోయినానయా, ఈ లోకమాయలో నిలచిపోయినానయా, నాలోని ఆశలతో అలసిపోయినానయా, నీకు దూరమైనయా, అంతా కోల్పోతినయా, ఈ స్థితిలో ఉన్నానంటే ఎంత ప్రేమ నీదయా, నీకు దూరమైనయా, అంతా కోల్పోతినయా, ఈ స్థితిలో ఉన్నానంటే ఎంత ప్రేమ నీదయా, సరి చేసుకుందునయా, అవకాశము ఇన్నయా, విసిగించగా నేను ఇక లొంగిపోదునయా, సరి చేసుకుందునయా,
అవకాశము ఇమ్మయా, విసిగించక నేను ఇక లొంగిపోనయా. నీ చేత కలుగనిదే ఉంది నా యేసయ్యా, నీకై బ్రతుకనిదే ఉంది. నీ చేత కలుగనిదే ఉంది నా యేసయ్యా, నీకై బ్రతుకనిదే ఉంది. నీ చేతి పని అయినా ఈ జీవితం నీకు చేరాయనా నా జీవితం. నీ చేతి పని అయినా ఈ జీవితం నీకు చేరాయనా నా జీవితం. సరి చేసుకుందునయా, అవకాశము ఇమ్మయా, విసిగించక నేను ఇక లొంగిపోనయా. నీ చేత కలుగనిదే ఉంది నా యేసయ్యా, నీకై బ్రతుకనిదే ఉంది. నీ చేత కలుగనిదే ఉంది నా యేసయ్యా, నీకై బ్రతుకనిదే ఉంది. ఒకవేళ నేను బ్రతికిన నా యేసు కోసమే నా చివరి శ్వాస వరకు పోరాడుతుందును. ఒకవేళ నేను బ్రతికిన నా యేసు కోసమే నా చివరి శ్వాస వరకు పోరాడుతుందును. అనుకూలము లేకున్నా అవమానములెన్నైనా ఆప్తులంత పోయినా నా సిలువ వేళలో అనుకూలము లేకున్నా అవమానములెన్నైనా ఆప్తులంత పోయినా నా సిలువ వేళలో సరి చేసుకుందునయా, అవకాశము ఇమ్మయా, విసిగించక నేను ఇక లొంగిపోనయా. నీ చేత కలుగనిదే నా యేసయ్యా, నీకై బ్రతుకనిదే చెబుదాం అందరం బిగ్గరగా. నేనన్నా మొదటి వచ్చిన మీకు అర్థమైందా? ఈ లోకమాయలో నిలచిపోయినానయా, నాలోని ఆశలతో అలసిపోయినానయా, నీకు దూరమైతినయా, అంతా కోల్పోతినయా. ఈ స్థితిలో ఉన్నానంటే ఎంత ప్రేమ కదా, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. అందుకోసం వాళ్ళందరితో కనిపించి వాళ్ళందరితో అనిపించిన మాట ఏంటిదంటే, సరి చేసుకుంటావు ప్రభా, అవకాశం అయ్యా, విసిగించదయ్యా, నీకు లొంగిపోతాము తండ్రి.
దేవునికి స్తోత్రం చెబుతాం. కొంచెం బిగ్గరగా చెబుదామా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పూట మీరందరూ కృప పొందుకోవాలి. నేను, మీరు, మనం ఏం పొందుకుందాం? ఆస్తి ఎవడైనా ఒకడు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సంపాదించినటువంటి దాన్ని ఏదో ఒక రకంగా అది మొత్తం ఖర్చు అయిపోవచ్చు. కృపలో నిలిచిన వాడు నిరంతరం ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మార్చబడతాడు. ఈ రాత్రి మనందరం కృప పొందుకుందుముగాక. ఎవరికి కృప? చెడిపోని వారికి. చెప్పండి, ఎవరు చెడిపోయినా నేను ఆ మాట చెప్పండి. మీరు నాకు చెప్పండి, ఎవరు చెడిపోయినా నువ్వు చెడిపోకూడదని చెప్పండి. నాకు చెప్పండి, చెప్పండి, అది బూతు మాటగా చెప్పండి. ఎవరు చెడిపోయినా నిజంగా నా కోసం ప్రార్థించి, సరేనా? నేనేం ఆకాశం నుంచి ఊడిపోయిన దేవదూతనేం కాదు, అక్కడి నుంచి ఏం రాలేదు. నేను మనిషిని కదా. నేను ఈ రోజున ఎట్లున్నానో రేపు కూడా నా జీవిత కాలం అంతా నేను ఎట్లనే బ్రతకాలని ప్రభు సన్నిధిలో కోరుకుంటున్నాను. నా సంఘ బిడ్డలతో నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. మేమో చెప్తాను తెలుసా? నాకు ఒక కోరిక ఉంది, మీరు అందరూ ప్రార్థన చేయండి. ఏంటిదన్నా చెప్పండి అని అంటే నేను వాళ్ళకి చెప్పే మాట, ఎప్పటికైనా నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతాను. మీ అందరికంటే ఒకవేళ నేను ముందు పోతే, మీరందరూ మందిరంలో ఉంటే, విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తులుగా ఒకవేళ మీరు మార్చబడితే, నన్ను మాత్రం నా ముఖాన్ని ఎవరికి చూపించబాకండి. నాకు ముఖం మీద కూడా గుడ్డ కాపాడి, కానీ నా మోకాలను మాత్రం నా ప్యాంట్ వరకు చింపాలి. నా మోకాలను అందరికీ చూపించండి. మా దైవజనుడు ప్రార్థన చేసి చచ్చిపోయాడని చెప్పండి. మన చావు కూడా ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. వాడి ఇక్కడ నుంచి ఏడ్చుకుంటా అయ్యో చచ్చిపోయాడా పాపం అని అనుకోకుండా ఇట్లా ప్రార్థన చేసి చచ్చిపోయాడా అనుకుని పోవాలి. మన మరణం కూడా వాడికి ఒక పాఠంగా మిగిలిపోవాలి. నేను అట్లా ప్రార్థన చేయాలని ప్రార్థన చేసే బాధ్యత మీదే అని చెబుతాను. అందుకోసం ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండటం కోసం, నా పరిశుద్ధత కోసం ప్రార్థన చేసే విశ్వాసాన్ని దేవుడు నా సంఘంలో లేపాడు. ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడిగే మాట, ఆన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎవరైనా ఇస్తారు, మిమ్మల్ని కూడా నిలబడితే ఎవడైనా, అది పెద్ద లెక్క కాదు. ఈడెవడైనా ఎగిరెగిరి కాదు, ఇది కాదు. దెన్ యువర్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన అయింది, నీ ఉద్దేశం, నీ ఆలోచన, నువ్వే విధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నావు. ఒక్కటే నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. చెడిపోయిన ఒక టమాటా షాప్కి వెళ్ళి, వెజిటబుల్ షాప్కి వెళ్ళి ఒక కేజీ టమాటాలో ఒక 4 పాడైపోయిన మెత్తబడిన 4 టమాటాలను తెచ్చుకోవటానికి మీకు ఓకేనా? 4 కాదు, ఒకటన్నా తెచ్చుకుంటారా? అరే నీ ఇంట్లో ఒక్క పూటకి వండుకునే తిండిలో ఉండే టమాటానే కొంచెం అంత ఒత్తుడు పడ్డట్టు అట్లా ప్రెస్ అయినట్టు ఉన్నా దానికి నీకు ఇష్టం ఉండదే. అంత దూరంగా ఉండాలా, చక్కగా ఉండాలా, చూడటానికి బాగుండాలా, మళ్ళీ పండినట్టు ఉండాలా, మళ్ళీ మెత్తపడకూడదు. నీకు ఇన్ని క్వాలిఫికేషన్స్, నీకు ఇన్ని ఎలిజిబిలిటీస్ నీ ఇంటికి గడప దొక్కటానికి. మరి దేవుని ఇంటికి గడప దొక్కటానికే ఏకారంగా సోది మొహం వేసుకొని వస్తే ఇంకా రాయి సుమారు వచ్చి కూర్చోబెట్టండి అంటారా? పాడిపోతాం. ఎన్ని సంఘాలు ఎట్లున్నాయని మనకు తెలియదు, మనకొద్దు కూడా. దేవుడు మనకు ఒక సంఘం ఇచ్చాడు. ఈ సంఘంలో ఒక మాట, ఒక తీర్మానం మీది. మీ పక్కనంతా చెప్పండి, ఎవ్వరు చెడిపోయినా నువ్వు చెడిపోద్దని చెప్పండి. చెప్పండి, చెప్పండి, అదేం ఇబ్బంది ఏం కాదు, చెప్పండి. పండగ చేసుకోండి అందరూ. ₹1,00,00,000 మాట ఆస్తులు రాసుకోవాలి ఈ రాత్రి. మీరు ప్రార్థనలో వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, విశ్వాసంలో నిలబడే విషయంలో ఎవరు ఎట్లయిపోయారు? అందరు మందిరంలో ఈరోజు ఉన్నారో లేదో నాకు తెలియదు. మీ అయ్యగారి ప్రార్థన ద్వారా బాగుపడిన ప్రతి కుటుంబం ఈరోజు ఇక్కడ నిలబడిందో లేదో నాకు తెలియదు. ఎంతమంది ఎగిరిగిరి పరిచర్యలు చేశారు. అయ్యగారు ఎంబటే అయ్యగారికి అడుగులకు మడుగులు అవుతారు, అయ్యగారికి నీడగా మార్చారు, అయ్యగారికి కుడిభుజాలుగా ఉన్న వాళ్ళు ఈ రోజు ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. మీ పరిచర్య గురించి ఐఎమ్ నథింగ్, బ్లాంక్ అనమాట, నాకేం తెలియదు. మీ అయ్యగారిని కూడా నేనేం అడగలేదు. ఉదయం అంతా నేను అయ్యగారితోనే ఉన్నాను అంటానికి కొంచెం సేపు ఏమో విజయ్తోనే ఉన్నాను, కొద్దిసేపు ఇంట్లో ఉన్నా కానీ భోజనం చేసేంత వరకు అయ్యగారితో ఉన్నాను. మిగతా మళ్ళీ నా రూమ్లో మిగతా ఈ టైంలో నేనేం మాట్లాడు, ఈ విషయాల ప్రస్తావన నా దగ్గరికి రాలేదు, నేను అడగలేదు, అయ్యగారు కూడా నాకు చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం నేను మీకు చెబుతున్నాను, ఈ సంఘం ప్రారంభించిన ఆ దినం నుంచి ఈ దినం వరకు మీ దైవజనుడు ఈ ప్రాంతంలో వచ్చి నిలవబడిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది చెడిపోయారో ఒకసారి ఆలోచన చేసుకోండి.
వాళ్ళు మీకంటే ఆత్మీయులై ఉండొచ్చు, వాళ్ళు మీకంటే యోగ్యులై ఉండొచ్చు, వాళ్ళు మీకంటే వాక్యం కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళే పడిపోయారు. ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నీకు ఇచ్చిన ఈ సంఘంలో, ఇది మీ పాస్టర్ గారు ఇచ్చింది కాదు, ఇంకొకరు ఇచ్చింది కాదు, ఇది దేవుడు నీకు ఇచ్చిన సంఘం. ఈ సంఘంలో నీ నిర్ణయం ఏంటిదో చెప్పనా? ఎంతమంది చెడిపోయినా నేను మాత్రం చెడిపోయిన వ్యక్తిగానే ప్రభు కొరకు మిగిలిపోవాలి. నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను, గుండెల మీద రాసి పెట్టుకోండి. ఇది మీ హృదయంలో ఉండాలి ఈ మాట. ఎవరైతే చెడిపోకుండా ప్రభు కొరకు జీవించగలిగిన వ్యక్తులుగా మార్చబడతారో ఖచ్చితంగా వాళ్ళని పిక్ చేసుకోవడానికి దేవుని హస్తం ఒక రోజున ఖచ్చితంగా వస్తుంది. మీరు యువర్ సెలెక్టెడ్ మ్యాన్, హలో కమ్ ఇట్రా, నిన్ను నేను వాడుకుంటారా, నువ్వు నాకు కావాలరా, నా కోసం పరిశుద్ధంగా బతికావు, నా కోసం శరీరాన్ని నల్లగొట్టుకున్నావు, నా కోసం విరిగిపోయావు, నా కోసం నలిగిపోయావు, నా కోసం నిందలు, అవమానాలు, ఆకలి దప్పులను అనుభవించిన నమ్మకమైన దేవుడి బిడ్డ, కమ్ హియర్, ఐ విల్ గివ్ యు రెస్ట్. నీకు విశ్రాంతిని ఇస్తుందా? ఎవడైతే నిన్ను అవమానకరంగా మాట్లాడాడు వాడి ముందు నీ తలను నేను పైకెత్తుతాను. నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు కావాలి. ఈ రాత్రి నేను మిమ్మల్ని బ్రతికిలాడి కోరుకుంటున్నటువంటి మొట్టమొదటి విషయం మాత్రమే ఇదే. ఈ రాత్రి అందరికీ కృప సమృద్ధిగా అందించబడునుగా, ప్రతి ఒక్కరూ కృప పొందుకుందురుగాక. మీ పక్కన చెప్పండి, కృప కలుగునుగాక. ఎట్లా వస్తుంది కృప? ఎట్లా వస్తుంది కృప? ఎట్లా వస్తుంది? ఎవరు చెడిపోయినా నువ్వు చెడిపోకుండా ఉంటే, నేను మీకు ఈ మాటను ఆధారం చేసుకొని మీకు బైబిల్లో పోయి ఒక దానియేలు దగ్గరికి వెళ్ళి, దానియేలు వాళ్ళ అమ్మ, దానియేలు వాళ్ళ నాన్న సింహాల బోన్లో లేరు, దానియేలు ఒక్కడే ఉన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి అంతా ఇదే సబ్జెక్ట్ అవుతుంది. ఇంకొంచెం ముందుకు రావాలనుకోరు. దానియేలుకి ఆ కాలంలో ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? వాళ్ళ పాస్టర్ గారు చెప్పారా? పాస్టర్ గారు ఏడి? వాళ్ళ అమ్మ చెప్పిందా? అమ్మేది? నాన్న చెప్పాడు? నాన్నేడు? హూ ఇస్ దేర్? బీ ప్రేయర్ఫుల్ మ్యాన్ అంజేవా అని ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పకుండానే దానియేలు నిర్ణయం. ప్రార్థన చేసి సింహాల బోనులోనికి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం వీళ్ళు ఎంతమందికి ఉంది? మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? సింహాల బోనులోకి వెళ్ళకుండా ప్రార్థనలు చేస్తున్నాం మనం. అవును నాయన, నిజమే తండ్రి నాయన, యేసు నామములో సింహపు స్వభావాలనైనా వాళ్ళ క్రూరులనైనా మూర్ఖులయ్యా వాళ్ళ తలను రోక ఏదది రోళ్ళు వేసి దంచునైనా హల్లెలూయా, పచ్చడి చేయ ఒక్కొక్కటి తలకాయి. నువ్వే దానియేలైతే నువ్వేం ప్రార్థన చేస్తావు చెప్పు? సింహాల బోనులోకి వెళ్ళకముందే నువ్వు చేసే ప్రార్థన చెప్పు, ప్రభువా నేను వెళ్ళేసరికి సింహాలు చచ్చిపోవాలి తండ్రి. అది ఆమెనంట. అబ్బా సెల్యూట్. చచ్చిపోవాలంటే ఆమెనంటాయా? బంపర్ ఆఫర్ డిమార్ట్లో దొరకంది. మనం ఇన్ని ప్రార్థనలు చేస్తాం. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసుకున్న తర్వాత సింహాల బోనులోకి వెళ్ళాడు. సింపుల్గా అక్కడ నేను ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడు చెప్పే మాట, యవనస్తుల గురికి చెప్తా, పెద్దవాళ్ళకి చెప్తా, అందరికీ చెప్తా, అందరు వినండి. సింహాల బోనులో దానియేలు సింహాలకి కొదమ సింహంలాగా మార్చబడ్డాడు. ఆయన కూర్చోడానికి ఎట్లా తెలిసిన, కొన్ని రాజాసనాలకి సంబంధించినటువంటి కింగ్స్ చైర్స్ అంటారు, ఫంక్షన్స్ అప్పుడు, మ్యారేజెస్ అప్పుడు వేస్తుంటారు తెలుసా మీకు? దాని వెనకాల సింహం నోరిదేది, అది బొమ్మని మనం చూస్తే అర్థమైపోయింది. వాడికి ఎందుకు అగురు చేసింది అని కూడా అనుకుంటారు జనాలు వెనకాల. వాడొత్తా దురోడైతే వాడిని సింహం కుర్చీలో కూర్చోబెట్టిన. కానీ నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ సింహాలే దానియేలుకి సింహాసనం చేశాయి. ఇది చూడండి, కుడి చేతి కింద ఒక సింహం, ఎడం చేతి కింద ఒక సింహం, ఎట్లుండదు పొజిషన్ చూడండి. కాళ్ళ కింద ఒక సింహం. మీరు దిండు పెట్టుకుంటే ఆయన సింహం పెట్టుకున్నాడు, వెనకాల అనుకోవడానికి ఇంకో సింహం. రాజు వచ్చి చూసేసరికి బాబు హీస్ ద లయన్. మనం ఉత్తగానే రాపించుకుంటాం, ఐఎమ్ ఎ లయన్ అని రాపించుకుంటాం బండ్ల మీద. ఐఎమ్ టైగర్. నీతిమంతుడే సింహంలాగా ధైర్యం ఉంటాడు. ఆ ధైర్యం ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన నువ్వు చేయాలి అంటే ఖచ్చితంగా సమర్పణ రాత్రి నీలోనికి రావాలి.
నీకెవరు ఊరికే చెప్పకూడదు. ఇటు చూడండి, చిన్నపిల్లల్లాగా ఊరికే చెప్పించుకోకూడదు. చర్చికి రాండి, టైంకి రాండి, టైంకి తాగలబాడండి, ఆ లేట్కి తాగలబాట మంచిది కాదు అని ఉన్న జొల్లంతా సగం దీంట్లో పడేటట్టు నేను ఇప్పుడు అరవాలి. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏంది సోది ఊరక? వాక్యం వింటున్నావు, తెలుసుకో కొంచెం ట్యూన్ అవ్వండి, కొంచెం తెలుసుకోండి. మొట్టమొదటి నిర్ణయం చెప్పండి, కొంచెం ముందుకు వెళ్దాం త్వరగా. మొట్టమొదటి మాట, ఎవ్వరు చెడిపోయినా చెప్పండి. ఇప్పుడు ఎవ్వరు చెడిపోయినా నువ్వు చెడిపోకపోతే ఆ కృప నువ్వు పొందుకుంటావని చెప్పాను కదా, అన్నాను కదా. ఇప్పుడు కృప పొందిన వారితో దేవుడు గడపటానికి ఇష్టపడతాడు. కృప పొందుకున్నోడి దగ్గరికి దేవుడు వచ్చేస్తాడు. దేవుడు అన్నాడు, నోవా ప్రభువా, కమ్ హియర్ మ్యాన్, ఐ హావ్ టు టాక్ విత్ యూ. దానితో మాట్లాడాలి ఇట్లా. ఏమండి, నేను ఒక చిన్న మాట చెప్పు, లైవ్ కదా, సరే మరే నేను ఒక మాట చెప్పు తెచ్చాను. మా మాచర్ల ఎమ్మెల్యే ఒక రోజున ఫోన్ చేసి నాకు, పాస్టర్ గారు కొంచెం నాకు బాగలేదు, ఒకసారి వచ్చి చిన్న మాట ప్రేయర్ చేస్తారా అన్నాడు. అసలు నాకు ఫైర్ ఇంజన్ మా పాస్టర్ గారితో నేను బాయ్ అయ్యగారండి ఎమ్మెల్యే ఫోన్ ఏంటిదంటే అయ్యగారు ప్రార్థన చేయడానికి రమ్మంటుండు. నేను ఇంత ఇట్లా అనుకొని చాలా చాలా హ్యాపీగా ఇంట్లో నుంచి అట్లా వచ్చిన మనిషిని కూడా మళ్ళీ వెనక్కి వచ్చి పిలిచింది ఎమ్మెల్యేనేగా, ముఖ్యమంత్రి కాదుగా, మన ఎమ్మెల్యేకే నువ్వు అన్నావు, నేను దీనికి మనం ఇట్లా అనుకున్నా. అయితే మా పాస్టర్ గారు భార్య ఆ రోజున నన్ను ఒక దీర్ఘాయుష్మాన్ భవన్ ఆశీర్వదించినట్టు నాకు ఒక శాపం లాగా నాకు ఓడిపెట్టింది. ఏంటంటే, నువ్వు తొందరలో పోయి ముఖ్యమంత్రి ప్లాన్ చేసిన ఓడిపోవాలా. నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట ఏంటంటే, నీతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కృప పొందుకుంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు టాక్ విత్ యూ. నీతో దేవుడు మాట్లాడతాడు. తన కడుపులో ఉన్న బాటలు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. దేవుడు నామని పిలిచాడు, యువర్ సెలెక్టెడ్ మ్యాన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా రాజ్యానికి నువ్వు యోగ్యునిగా మిగిలిపోయావు అబ్బాయి. నీతో కొన్ని విషయాలు ఇట్లా కమ్ హియర్. ఏంటి ప్రభు అని చెప్పి ఇట్లా చేతులు కట్టుకొని ప్రభు దగ్గర నిలబడితే ప్రభు మాట్లాడుతున్న మాట 6వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు ఎవరన్నా? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను. చాలు, థ్యాంక్ యూ. నా వైపు చూడండి, ఇక మీరందరూ చూడాలి. దేవుడు నోవతో ఏం చెప్తున్నాడు మీరు చెప్పండి, నాకు చెప్పండి. ఏం చెప్తున్నాడు? చితిసారకపు మ్రానుతో. అసలు ఏమనాలి? ప్రజల పద్ధతి బాగలా, వాళ్ళు మార్గాలన్నింటినీ చెరిపేసుకున్నారు. ఒక్కడిలో కానీ నీతి, యథార్థత, భక్తి లేదు. ఎవడికి నచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇజ్జుడు ప్రజలందరి కోసం ఓడగట్టు అనాలి లెక్క. యాక్చువల్గా అయితే అనాల్సిన మాట ఏంటిది? ఈ నశించిపోయే ప్రజలందరి కోసం. ఇప్పుడు వీళ్ళందరికీ సువార్త చెప్పన్నాడుగా. ఒక పక్కన ఓడగట్టమన్నాడు, ఇంకొక పక్కన ప్రకటించమన్నాడు. అరే 40 రాత్రులు 40 పక్కన ఒళ్ళకి రావాలి, మరి బయట ఉంటే మీకు ఒకటి పుచ్చలేసిపోయిందిరా, అర్థమైందా అని చెప్పిండు. చెప్పినప్పుడు ఓడ అందరి కోసం కట్టాలని చెప్పాలగా. కానీ ఏం చెప్తున్నాడు? 6:14 చూడండి, మీ బైబిల్లో చూడండి. చితిసారకపు మ్రానుతో. ఆ మాట మీరు పలకండి. చితిసారకపు మ్రానుతో వీళ్ళ కొరకనుందా? సింగులరా? ఏకవచనమా? పర్సనల్ థింగా? ఏంటిది అది? వ్యక్తిగతం ఏంటిది? ఓడ ఎవరి కోసం కట్టుకోవాలి చెప్పండి అందరూ. ఓడ అంటే 3 విషయాలు చెప్తాను, మనసులో పెట్టుకోండి. 1 కుటుంబం ఓడ అంటే, 2 నీ ఆత్మీయ జీవితం, 3 దేవుడిచ్చి నీ మహిమ కలిగిన సంఘం. ఈ 3 మనసులో పెట్టుకొని ఇక్కడ నుంచి మీరు వాక్యం, ఓకేనా? ఇప్పుడు చితిసారకపు మానతో ఓడను ఎవరి కోసం చేయాలంటే నీ కొరకు. అనండి అందరు గట్టి చెప్పండి. నీ కొరకు ఏం చేయాలంట?
ఇప్పుడు మీరందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ప్రజలందరి కోసం ఓడగట్టు అని ప్రజల మీద వదిలిపెట్టట్లేదు. భక్తి వ్యక్తిగత. ఓడ నీ కోసమే కట్టుకోవాలి. ఎవరొచ్చి ఇక్కడ కూర్చున్నా ఈ మందిరం నీ కోసం దేవుడు కట్టించాడు. వాక్యం నీ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న పరిచర్య నీ కోసం దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడున్న దైవజనుడు దేవుడు నీ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన జీవితం నీ కోసం, పరిశుద్ధత నీ కోసం, త్యాగం నీ కోసం, ప్రతిష్ఠింపబడిన జీవితం నీ కోసం. ఇట్స్ పర్సనల్. అది గుంపులో ఇది కాదు, అందరితో కలిపింది కాదు, వ్యక్తిగతం. ఓడగట్టు నీ కోసం కట్టు. ఈ భక్తి ఎవరి కోసం? కొంతమంది పాస్టర్ గారి కోసం భక్తి చేయాలి. చెప్పండి, భక్తి ఎవరి కోసం? పాస్టర్ కోసం, పాస్టర్ గారి కోసం. చెప్పండి, పాస్టర్ గారి కోసం. భక్తి ఎందుకోసం? పిల్ల పప్పల కోసం. చెప్పండి, భక్తి ఎందుకోసం? పెళ్ళి కోసం, షాదీ కర్నే కే లియే హల్లెలూయా చలియా. చెప్పండి, వివాహం కొరకే. దేనికోసం భక్తి? ఈ భక్తి రోగం వచ్చిందనో, సమస్యలు వస్తాయేనో, ఇబ్బందులు కలుగుతాయేనో, ప్రమాదాలు జరుగుతాయేనో కాదు. ఈ భక్తి నీ కొరకు నువ్వు చేసుకొనగలిగిన స్థాయికి రాత్రి నువ్వు రావాలైనా. నేను ఎప్పుడు చెప్తాను, ఈ చాలా ప్రసంగాలలో నేను ఈ మాట వాడాను, మీకు చెప్తున్నా. చదువుకునే వాళ్ళల్లో రెండు గుంపులు ఉంటారు. ఒకటి టీచర్ కోసం చదువుతారు. ఎవరి కోసం? టీచర్ ఎదురొస్తుంది అనుకోండి, రెస్పిరేషన్ ఆమె ఎదురొస్తుంటే ఉల్టాడు తిరగానే పీచే బోట్ అనగానే ఇప్పటిదాకా పుస్తకం తెరిచిన మనిషి వెంటనే పుస్తకం మూసేసి ఎదురుస్తేనేమో చదవరి. ఆమె అడి తిరిగితే వీడు వేస్ట్ ఫెలో. ఇప్పుడు నేను నాకు మాట మీరు చెప్పండి, టీచర్ కోసం చదివినవాడు రేపు ఏమవుతాడు? రేపు గొప్ప గొప్ప మూటలు మోస్తాడు. డబుల్ మూటలు కాదు, డబుల్ మూటలు కాదు, అవి పెద్ద పెద్ద మూటలు. అప్పుడు మూటలు మోసేటప్పుడు నీకు పుస్తకములు చదవాలి అనిపిస్తుందా? నేను అప్పుడే చదువుకొని ఉంటే నాకు ఈ గతి బాచి ఉండేది కా. చదువుకునేటప్పుడు అమెరికా వాళ్ళకి చేసినావు, ఇప్పుడు జింబాబ్వే వాళ్ళకి తయారై. ఎందుకు తండ్రి అయ్యాన్ని నీకు? ఆ సమయంలో నువ్వు నీ కొరకు నువ్వు చదువు. చూడండి, టీచర్ కోసం చదివేవాడు టీచర్ ఉన్నప్పుడే, టీచర్ లేకపోతే వాడి కోసం వాడు చదివేవాడు, వాడి కోసం వాడు చదివేవాడు. టీచర్ ఉన్నా వాడు చదువుకుంటాడు. ఎవడి జోలి? కొంతమంది బెంచీల మీద పేర్లు చెక్కే శిల్పకారులు ఉంటారు బల్లో. వాళ్ళ పేర్లని బెంచీల మీద చెక్కే శిల్పకారుల కోసం, దానికోసం స్కూల్కి వెళ్తారు. కొంతమంది టీచర్ లెసన్ చెబుతుంటే చూడండి, వీడు నవ్వడు, వాడు నవ్వుతాడు. వెయ్యరు వేరు దాన్ని ఇది వీడిని. వీడు ఇట్లా తన్నాడు, ఎన్కౌంటర్ ఎదురుకొచ్చాడు, వెనకాల నుంచి దొంగ దెబ్బ ఇట్లా అట్లా. ఇప్పుడు వీడు బడికి పోయింది, ఈ దెబ్బలు కొట్టని పోయాడు. టీచర్ కళ్ళు కప్పావు, లైఫ్ ఎంజాయ్ చేసావు, ఇప్పుడు మూటలతో ఎంజాయ్. వాడి కోసం వాడు చదువుకున్నాడు. ఇటు చూడండి, ఇంత సంతకం ఇట్లా గ్రీన్ పెన్ ఇట్లా తీసుకుందామంటే వాడు పెన్ క్యాపీకి వాడు ఇంకోటి ఇట్లా పెట్టుకొని ఆయన ఏం కందిపోతాయి అన్నట్లు థ్యాంక్ యూ వాడు మళ్ళా దాంట్లో నాన్న వేసి ఇదేళ్ళు కందిపోకుండా ఆయనే రిమోట్ వేసి అట్లా వేసి కారు ఎక్కుతుంటే డోర్ తీసి గుండె మీద ఆయన చేయి పెట్టి ఆయన్ని కారు ఎక్కేసి చిన్న సంతకం పెడితే వీడికి ₹1,00,000 వస్తాయి. వాడు మూటలు ఉదయం నుంచి సాయంత్రం వస్తే 500, 600, 700, 100.
వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఫర్ యూ ఈజ్, నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ భక్తి నా కోసం చేయమాక, నన్ను వదిలేయటానికి చర్చికి వచ్చారా? మీరు చర్చికి రాకపోతే పాసగా జ్వరం వచ్చిద్దా? పర్లకోళ్ళ కరెంటు పోయిద్దా? ఎవరి కోసం వచ్చి చర్చికి? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు బెదిరిస్తూ ఉంటారు, నన్ను స్కూల్కి పోమని. వాడు ఊరికి ఈ మాట మాట్లాడుతున్నాడు అనుకో, ట్రైన్కి ఎటో వెళ్తా అన్నాడు అనుకోండి, వీళ్ళే ఒక రోజు నా ట్రైన్ రైల్వే స్టేషన్ చేసిపోయి వాడిని ఎక్కించొద్దాడు వల్ల, పారా దరిద్రపోయింది, పారా రే పారా. కొంతమంది ఏందండి బెదిరిస్తున్నారు వచ్చి నన్ను అంటే ఇట్ మీన్స్ ఒక దైవజనుడిని. మీరు ఇక్కడికి వచ్చింది మీకోసం కాదా? భక్తి ఎవరి కోసం చేస్తున్నారు? మీరు ఒక కానుక ఇచ్చారు, నాకు ఇచ్చారు అనుకున్నారా? ఎవరి కోసం? కొంతమంది ఏమంటున్నారు చెప్పనా, అమ్మ మేము ఎంత చేసినోనమ్మ, అసలు అయ్యాగారికి అసలు కానరా, అందుడైన దైవజనుడా నీ కళ్ళు తెరవబడును గాక, మనోనేత్రాల మినిస్ట్రీ ఓపెన్. నాకు ఈ ఆశీర్వాదం చాలా మంది వదిలేరు. అయ్యగారికి ఏమీ కాని రావట్లేదు. మనం ఎంత చేసినా కానీ, ఎంత చేసిన అనుకుంటున్నాం మా అయ్యగారికి. అసలు అమ్మా అసలు ఏ ముక్క మాట్లాడు, అవును అన్నాడు కాదన్నాడు, ఏమి లేదు, చేతబడి చేసిన వాళ్ళగా మౌనం. ఎంత ప్రయాసపడ్డా అసలు వేస్ట్ అమ్మా అసలు ఆ మనిషి దగ్గర. నేను ఒక మాట చెబుతాను, నువ్వు నా కోసం చేసావా దేవుని కోసం చేసావా? నా కోసమే చేస్తాను, నువ్వు ముందే చెప్పుంటే నేను నా దగ్గర ఉన్నది ఒక 50, ఒక 100, ఒక 200 ఎంతో ఇంతో ఇచ్చేవాడిని నీకు. నువ్వు దేవుని కోసం చేస్తుంటే ఆ ఫలం నువ్వు ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకుంటావు ఆయన నామం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇక్కడ మీరు చేసే భక్తి ఎవరి కోసం చేయాలా? మందిరం ఎవరిదో అన్నట్టు చెడ కూర్చోకూడదు, ఆరాధన ఎవరికో అన్నట్టు చెడ కూర్చోకూడదు, పాట ఎవరో పాడుతున్నారు. ఒక పాట ఎవరి దగ్గర మైకున్నా ఎవరు పాడుతున్నా, మైకులో పాడే వాళ్ళ గొంతు కంటే మైకు లేకుండా పాడే వాళ్ళ గొంతే ఎక్కువగా వినబడాలి. కానీ మన లెక్క ఏంటిది? మైక్ మన దగ్గర లేనప్పుడు పాట అలా దగ్గరికి మైక్ ఇస్తే హల్లెలూయా హల్లెలూయా, మనం ఒక పాట పాడుకొని ప్రభువుని వైపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా ఊది కొట్టలాగా ఊగి, వామ్మో నీకు మైక్ చేతికి రావాలా, అప్పుడు నువ్వు పాట పాడతావు. లేకపోతే సైలెంట్కి ఇట్లా కూర్చొని ఉంటావు. నేనేమంటానంటే, ఒక పాట నోటితో కాకుండా మనసుతో పాడుకొని నీ ఆరాధన నువ్వు చేసుకొని, నీ భక్తి నువ్వు చేసుకొని, నువ్వు సంపూర్ణతలోనికి వచ్చి వాక్యం ద్వారా దిద్దబడి దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడి ఆయన రాజ్యమును చోటు తగ్గించుకున్న బిడ్డగా ఇక్కడ నువ్వు మిగిలిపోవాలి. మీకోసం మీరు భక్తి చేసుకోండి. యేసుప్రభు సెలవు వస్తుంటే ఏమన్నాడు? అమ్మా చీవుడు అటు కాదు, పిలాతు మీద పడేటట్టు చీదు, వాడికి కొట్టు, విప్లవం వదిలాలి. కొంచెం పిలాతు చూసేటట్లుగా ఏడవండి. స్త్రీలారా కళ్ళల్లో కన్నీళ్ళే లేవా? తిరగండి వాడి వైపు. అందరు కలిసి ఏడిస్తే వాడి గుండె పగలాలి అన్నాడా? ఏడుస్తుంటే ఏమన్నాడు? ఎంత ప్రేమ నా మీద, సెంటిమెంటా? ఈ మాటలన్నీ మాట్లాడే అబ్బాయి ఎంత నా మీద ఇంత ప్రేమ కలిగినమ్మా, ఖచ్చితంగా మీ అందరికి పర్లోకి వేస్తా. పేర్లు గుర్తుపెట్టుకుని అందరినీ గుర్తుపెట్టుకుంటా. రెడ్ బుక్ నీ పేరు రాసుకుంటా అందరి పేర్లు గెలిచినాక సముద్రాలు దాటిన హల్లెలూయా వస్తా. ఏమన్నాడండి ఏసీ? ఇదే చెప్పాడా? ఏమన్నాడు? అమ్మలారా నా కోసం ఏడవమాకండి, మీకోసం క్రై ఫర్ యువర్ చైల్డ్, మీకోసం ఏడవండి, నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? ఎవడైనాడు నన్ను వెంబడింపకోరిన తన శిరమునెత్తుకొని తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడింపగలిగిన కోరిన ఎడల తల్లినైనా
అయినను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండనైనను, ఇక్కడ దాకా వచ్చే ఇక్కడ కొంచెం ఇంకొక పాయింట్, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఫైనల్గా దేవుడు చెప్పింది ఏంటంటే అన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని కోసం బతుకంటే దాన్ని డెఫినేషన్ ఏంటంటే భక్తి నీ కోసం చేసుకో. భక్తి వ్యక్తిగతం అనందరూ, ఇట్స్ పర్సనల్. నువ్వు చేసుకోవాలి, నువ్వు చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి అనగానే ప్రార్థన, అవునయ్యా సోదరుడాయినా నిజమే తండ్రి సమస్య. సంవత్సరం ఎవడు ప్రార్థన చేసి చేస్తున్నాడు తెలియా. కొంతమంది భూతద్దాలాగా చూస్తుంటున్నాడు. నిజమే అయ్యా, హల్లెలూయా, ఎంతకాలం అయ్యా మాకు ఈ శ్రమలు, నైనా కళ్ళు తెరవమని చెప్పు కుమారుడా, మాకు విడుదల ఎప్పుడు తండ్రి. ఇప్పుడు మీద కూర్చోబెట్టినట్టే కొంతమంది కళ్ళు మీయమంటే. ఒక కళ్ళు తెరిచి నేను చూడగానే నాకెళ్ళి చూసి అంటే ఇప్పుడే తెరిచి లేక మూసుకుంటున్నా అంటున్నా. అయ్యో తండ్రి నాయన, ఏం చేయాలి చెప్పండి? ఎవరి కోసం చేస్తారు భక్తి? మీకోసం భక్తి చేసినప్పుడు ఎప్పుడు రావాలి మందిరానికి? మందిరానికి ఎప్పుడు రావాలండి? మీకు ఆరాధన ఎన్నింటికి? ఇక్కడ ఆరాధన సమయం 8:30. 8:30 అంటే మీరు ఎప్పుడు రావాలి? సమయం 9 గంటలు, సమయం 10 గంటలు, సమయం 1 గంట. మత్తయి సువార్త. ఏంటండి? నీ కోసం చేసుకో భక్తి. కొంతమంది చూడండి, నా సంఘంలోని దొంగలు ఇది చూడండి. నేను కళ్ళు మూసుకున్నా లేదా చిన్నగా చూసి వస్తాను. అవును నాయన, నిజమే నిజమే, హల్లెలూయా ఏ వెరగనట్టు వచ్చి బ్యాచ్లో ఆ పక్కన ఆమె ఎప్పుడో వచ్చిన ఆమె అసలు ఆమె మౌనంగానే ఉండదు, కానీ ఒకటే ప్రార్థన, అయ్యా నిజమే నాయన. అసలు నాకే అనుమానం వస్తుంది, అది ఈ మనిషి ఇందాకనే వచ్చిందా ఇప్పుడు వచ్చిందా? నేను ఎవరినో చూసి ఈ మనిషి, అయ్యో సారీ ప్రభా తండ్రి, నీ బిడ్డ ఎంతో విధేయురాలు, అదిగో ప్రార్థనపురాలు, నీ బిడ్డ ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుందండి నాయన, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పనా? భక్తి నీకోసం చేసుకోవాలన్న ఆలోచన లేకపోతే వస్తుంది. ఊరికి ఎందుకు చెప్పించుకుంటున్నా చెప్పనా? ఈ భక్తి నీకోసం నీకు చేసుకోవాలన్న ఆ జ్ఞానం నీకు లేక ఊరికి చెప్పించుకుంటున్నా. సమయానికి రా, కళ్ళు మీ మోకరిచ్చు, చేతులెత్తు, ప్రార్థన చేయి. నేను నీకు చెప్పేది ఏంది? నువ్వు గొల్లు నేడిచి నీ కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పక్కనోడికి భయం కలగాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే పక్కనోడికి సురుకు తగలాలి అనే భావన వాడి గుండెలో కలగాలి. ఎవరి కోసం చేద్దామండి భక్తి? ఎవరి కోసం చేద్దాం? పెళ్లి కోసం చేద్దామా? వివాహమా? ఇంకోటి ఏదన్నా తుచ్చమైన వాటి కోసం చేయమాకండి. గుర్తుపెట్టుకోండి అందరూ, ఇవన్నీ అశాశ్వతమైన. మరి ఇవన్నీ లేకుండా ఎట్లయ్య గారు? నువ్వు ఆయన కొరకు ఒక యోగ్యమైన బిడ్డగా నువ్వు మార్చబడి భక్తి నీ కొరకు నువ్వు చేసుకోవటం మొదలు పెడితే నీకున్నవన్నీ ఆయన తీర్చటం ప్రారంభిస్తాడు. నీకు ఏమేమి కావలసి ఉన్నదో నీ పరలోకపు తండ్రికి నువ్వు అడగక ముందే నీకేమేం కావాలో మొత్తం తెలుసు అంట. ఆయన రాజ్యమును నీతిని, అప్పుడు అవన్నీ మనమేమో అవన్నీ ప్రభువా రాజ్యం కూడా తర్వాత తండ్రి నాయన, హల్లెలూయా. ఎవరన్నా ప్రార్థనాంశంలో నాకు దేవుని రాజ్యం కావాలని రాశారా? బాబుకి జ్వరం ముక్కులో జబి, హల్లెలూయా, అయ్యా మొత్తం ఇన్ని కంప్లైంట్లు రాస్తారు. అసలు భక్తి ఎవరి కోసం చేస్తారు చెప్పండి? నాకు అందరు చెప్పండి, భక్తి ఎవరి కోసం చేస్తారు? నీకోసం నువ్వు భక్తి చేసినప్పుడు నువ్వు ఇచ్చే అర్పణ కూడా శ్రేష్టంగా ఉంటుందిగా, అవునా కాదా? నా పక్కన ఒక పాస్టర్ గారు కూర్చున్నాడు, అందరు కానుకలు వేస్తున్నాడు. ఇది చూడండి అమ్మ, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉన్నాయి గారికి. కానుకలు వేసేట ఆయనకి అప్పటిదా కాలికి కూర్చొని కాళ్ళు ఊపాడు. సంచి రాగానే చేయి పెట్టి తీసిపెట్టు. రెడ్ హెడ్ అంటే దొంగ. ఓకే, క్యాచ్ యూ మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే, సంచి పోయిన తర్వాత ఆయన్ని చిన్నగా గిల్లి అని పక్కనే మనకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ, మనది బయటకు వచ్చిందాక అది అరగదిక చిన్నగా గిల్లి, అయ్యగారు మీరు, నేనేమనుకున్నానంటే ఆ మాట అడగతా భయపడ్డా. ఎందుకంటే ఏందిరా రే, నేను కానుకేస్తే వేయలేదంటే దుర్మార్గుడ దుష్టుడా, అబ్బా వాది సంబది హలుడికి అబ్బా అని అంటే ఏమోనని
అన్న ఒకవేళ ఆయన రివర్స్ గేర్ వేసి అందరి ముందు అవమానపడతాడు, నేను ఇట్లా భయపడి అయ్యగారు ఏమనుకోపోతే చిన్న మాట, పర్లేదు బాబు చెప్పమ్మా అని. చాలా పెద్ద బిషప్ అయ్యారు అంటే, బిషప్ అనే పిలిచాను ఆయన్ని. అయ్యగారు మరి మీరు ఇందాక కానుక చూసావా? చూశానయ్యా, ప్రత్యక్షత పొందుకున్నాను మీ దగ్గర చేశాను అంటే. ఇప్పుడు ఏంటి చేయి పెట్టి ఇచ్చాను, అదేగా నువ్వు అడిగేది అదే. అవునాయ్య గారు, ఆర్పణ ఇంతవరకు నా జీవితం లేదయ్యా, నాకు కూడా చెప్పాను తమ్ముడు. అది 1970 సంవత్సరం. అప్పుడే నా జీవితాన్ని కానుక పెట్టిన వేసేసాను. నేనన్నా నా సంచిలో నువ్వు కూడా కూర్చోపోయావు మరి. వేస్ట్ ఫెలోగా. ఇప్పుడు ఈయన చెయ్యి పెడితే విశ్వాసులు కాళ్ళు పెడతారు. చెప్పే ఆయనకి అటు చేయొద్దు నాయన, ఎందుకయ్యా అట మోసం. ఏకపోతే నేను ఎవడన్నా వచ్చి కనివేరు వచ్చి అడుగుతున్నా 50 అన్నది అంటాడా? ఎంత తిక్కల పల్లి. ఎవరి కోసం చేసుకోవాలో భక్తి చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. నీ కోసం చేసుకుంటే క్రమంగా ఉంటావు, నీ కోసం చేసుకుంటే భయంతో ఉంటావు, నీ కోసం చేసుకుంటే ఆసక్తితో ఉంటావు, నీ కోసం చేసుకుంటే ఆత్మ సంబంధమైన బిడ్డగా మిగిలిపోతావు. భక్తి ఎవరి కోసం? ఎవరు చెడిపోయినా నువ్వు చెడిపోలేదు కాబట్టి నోవా చెప్పు నాయన, ఈ ఓడ మంది కోసం కట్టమాక అబ్బాయి, ఎవరి కోసం కడుతున్నట్టు. నోవా ఓడ కడుతున్నావంటగా, మీకోసమే కడుతుంది, ఇదంతా మీకోసమే అనే మాట రానియద్దు. ఓడ నీకోసం, భక్తి నీకోసం, యథార్థత నీకోసం. నీకోసమే భక్తి చేయి, నీకోసమే చేసుకో, నీకోసమే కట్టుకో అని చెప్పు. నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆయన కోసమే ఓడ కట్టాడు. ఆయన కోసమే ఓడ కట్టాడు గనక ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా, సహకరించినా సహకరించకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రోత్సహించాల్సింది పోయి శబాస్రానా అనాల్సింది పోయి నోవా పరిచయం వచ్చిద్దా మానా కొట్టుకొని పాడేనా అందరం, నువ్వు అక్కడివి, నువ్వు నీ బాగానే పిల్లలు ఇట్లా మేము అట్టనా చూడరా నవ్వంట. సూపర్ అబ్బాయి నువ్వు, పర్వాలేదు. పోయే కాలం ఇప్పుడు మాకే అన్నమాట. వాడు చెక్క అందించినోడు కాదు, మీకు అందించినోడు కాదు, శుద్ధి అందించినోడు కాదు, మొత్తం శుద్ధి మాటలే, అనవసరమైన మాటలు, దిగజారే మాటలు, ఆత్మీయ జీవితంలో ముందుకు పడని మాటలు, ఆ ఆత్మీయ ప్రయాణంలో రకరకాల అడ్డంకులు. నీకు కూడా ఎన్నో స్వరాలను వినబడుతున్నాయా? కృప పొందుకున్న బిడ్డవే, నేను కూడా కాదనట్లేదు. నీకోసం ఈ భక్తి చేసుకుంటున్నావు, కాదనట్లేదు. కానీ నీకు కూడా అన్య స్వరాలు వినబడుతున్నాయా? వ్యతిరేకతలు కలుగుతున్నాయా? రకరకాల మాటలు నీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారా? ఎగదాలు చేస్తున్నారా? అపహాస్యం చేస్తున్నారా? ఈ వయసులో ఏం చేసి ప్రభు అంటున్నారా? ఎంత ప్రార్థన అవసరమా అంటున్నారా? నేను భావ్యం కాదు కనుక నా దగ్గర ఉన్న ఒక రికార్డింగ్ మీకు వినిపించలేదు. నేను కానీ వినిపించేది అయితే మాత్రం అందరికి వినిపించేవాడిని. నాకు సంబంధించిన ఒక మనిషి భార్య ఆమెను ప్రార్థన చేసింది చెప్పనా, ఆయన నాకు రికార్డు చేసి పంపించాడు. ఏమని చెప్పి, ప్రభా ఏంటి ప్రభా ఈ భక్తి చెయ్యాలంటే చేయొచ్చు కానీ దానికి ఒక హద్దు ఉండాలి కదా, ఎంతకాలం ఆయన ప్రార్థన అంటుందా. నేను నిజంగా మీకు గనక ధైర్యం ఉంటే ఇందుకు నా ఫోన్లో నా భార్య నాకు ఫోన్ చేసింది, అమ్మగారికి వాట్సాప్ పెట్టినా, ఎవరై కానీ ప్రార్థన చేసింది అంటున్నా, నీ ప్రియమైన శిష్యురాలని చెప్పాను, నీ ద్వారా చెక్కబడిన అద్భుతమైన సంఘం తల్లి, నీ ఆత్మీయ బిడ్డ ఇదిగో ఎంత ప్రార్థనాపూర్వాలుగా మార్చబడింది అవుతుంది. అమంటుంది, ప్రభు అన్యులు చేసినట్టు చేస్తున్నాడు అయ్యా, అన్యులలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏంటి నాయన నిష్ఠ అంటాడు, ప్రతిష్ఠ అంటాడు, ప్రత్యేకమైన జీవితం అంటాడు, షాపింగ్ వద్దట, మధువులొద్దట, ఏమొద్దట, ఏంటయ్యా ఇంత మూర్ఖుడి చదువుతాడు. ఎటువంటి వ్యక్తి రైనా మారుస్తావు కదా నాయనా. వామ్మో నీకు వినిపిస్తా విజయ్, నాకెళ్ళి చూడటం కాదు, ఎందుకని గడ్స్ ఉండాలి వినటానికి అన్నీ. ఇట్లాంటి ప్రార్థనలు చేయగలిగిన యోగ్యుడు కూడా భూమి మీద దేవుడు ఎట్టంటున్నాడు. ఆయన చెవులకు వందనాలు, హల్లెలూయా. నేను ఇప్పటివరకు ఆయనకి వందనాలు చెప్పుకున్నాక ఆయన చెవులకు కూడా వందనాలే. మళ్ళీ అదే జోక్గా కాదు ఆమె. ఆయన డ్యూటీ నుంచి వచ్చి మామూలుగా వచ్చిండు, సప్పుడు చేయకుండా వచ్చిండంట.
సౌండ్ కాకుండా వచ్చి నిదానంగా షూ అక్కడ ఇప్పి అంటారు, ఏడుస్తుందంట, గట్టిగా ఏడుస్తుంది. ఆ పక్కింటి వాళ్ళు అంటున్నారు, రోజు అంతే ఏడుస్తుంది ఆమె, ఏం చేస్తుందని. ప్రేయర్ చేసుకుంటుందిలే అని చెప్పినాడు. వామ్మో ఎంత భక్తి నా భార్య, కానీ ఈయన అసలు ఆ భూమి మీద ఆగట్లా, ఏం ప్రార్థన ఏందని చెప్పి ఇటు చూడండి. అయ్యా ప్రార్థనైనా అనుకోవచ్చు కానీ ఏదయ్యా కనీసం ఎంతమంది మగ పురుషులు తాగుతుంటే ఇంతవరకు తాగుడే లేకుండా నాయనా. హల్లెలూయా. నేను చాలా మాట్లాడాలి ఆమెతోని, సమయం చూసుకొని వెళ్ళి ఎన్కౌంటర్ చేసి వస్తాను. ఎదురు కాల్పులు ఎప్పుడు అయిపోయిద్దాం, ఉంచను బతకనీయ. అదే వాడికి మొత్తం చేటు కాలం కాదు, వాడు 24 గంటలు దేవుడు కావాలని ఏడుతుంటే మూడేటప్పుడు ఫోన్ చేస్తాడు నాకు, అయ్యా సోదరయ్యా, సోదరునాయనా, అయ్యా బాగా ప్రార్థన చేసుకున్నాయా, ఓకేనా, మంచిది అయ్యా. అయ్యారు ఒక్క 2 మొక్కలు నాకు వాక్యం చెప్పాడు అయ్యారు. 3 వాక్యం చెప్పించుకుంటాడు, సాయంత్రం వాక్యం చెప్పి, మధ్యాహ్నం ఎప్పుడు దొరికితే అప్పుడు వాక్యం, ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థన. ఎట్లాంటి మనిషి భార్య ప్రార్థన. పుట్టిట్టు కూడా అలా తట్టున్నాడు తండ్రి, వాళ్ళన్నీ నువ్వు పాపుల కోసం వచ్చావు కదా నాయన. మా అమ్మ పాపి కాదు ప్రభువా. నాకు రైలు పోయింది, మీకు దండం పెడతా. మీ అందరికీ వందనములు, సభకు నమస్కారం. మీ అందరికీ చెప్పగలిగినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఓన్లీ వన్, యూ మస్ట్ బి హోలీ, యూ షుడ్ నాట్ డిస్ట్రాయ్ స్పిరిచువల్ లైఫ్. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఎవడు పాడైపోయినా నువ్వు సంఘంలో పాడుగా, పరిచయం చేసే విషయంలో పాడుగా, మాకు మందిరానికి వచ్చే విషయంలో పాడుగా. నీ పాట ఒకవేళ నువ్వు పాడుతుంటే పక్కన వాళ్ళు అని AR రెహమాన్ లాగా ఏమైనా పోజులు కొట్టినా పెద్దగా పట్టించుకో, మాకు నో ప్రాబ్లం. పాట నీకోసం, ఇదంతా నీకోసం చేసి, ఎవరి కోసం మనం ఇక్కడ షో చేయడానికి మనం రాలేదు. కాపాడపడదాం, నాశనం కాకుండా ఉందాం, చెడిపోని భక్తిని మనం ప్రభు కొరకు చేద్దాం. కృప మనం సొంతం చేసుకుందాం. కృప సొంతం చేసుకున్న తర్వాత నీతో మాట్లాడటానికి దేవుడు వస్తాడు. నీతో మాట్లాడే మాట ఏంటిదంటే, నీ కోసమే భక్తి చేసుకోమని దేవుడు చెప్తాడు. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని కాదు, ఒక్క మాట చెప్పి ముగిస్తా. యోబు పుస్తకం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉన్నాను. సపట్లో హల్లెలూయా. ఎవరి మాట ఎవరు? యోబు. ఏంటిది ఆ మాట? మీరు నాయన కలిసి చెప్పండి. ఇదిగో ఆయన నన్ను చంపిన, నేను ఆయన కొరికి కనిపెట్టుకొని ఉన్నాను. ఎంతకాలం ప్రార్థన చేసిన బాగా వెళ్ళిపోయిందంటగా, ఆరోగ్యం బాగాలేదంటగా, ఒంటి నిండా గడ్డలంటగా, పగిలిపోయి సీమ వస్తుందంట కదా, చెల్లపెంకుతో గోక్కుంటున్నామంట, కుక్కలను వచ్చి నాకుతున్నాయంట, సీమంతటిని బజార్న పడ్డామంట కదా, రోడ్డు పాలు అయిపోయినామంట కదా. అబ్బాయి 10 మంది పిల్లలు ఒక్క పూట చచ్చిపోయినట్టు. ఏం పాపాలు చేసుకున్నావు అబ్బాయి నువ్వా? అమ్మో నువ్వు మంచివాడు అనుకున్నావు, కానీ ఏదో పాపాలు చేసుకున్నట్టు, ఏదో జన్మలో ఏదో జరిగి ఉంటుంది మొత్తానికే. వాడు ఏదో పాపిష్టోడై ఉంటాడు. ఇన్ని మాటలు వినబడుతుంటే వాళ్ళందరూ వచ్చి ఆయన అన్నారు, ఇంకెంతకాలం దేవుడు అంటావని. ఆయన్ని అంటే ఆయన చెప్పిన మాట, నేను నా పిల్లల్ని మళ్ళీ దేవుడు నాకు ఇస్తాడని నేను ఎదురు చూడట్లేదు, ఆస్తులు మళ్ళీ వస్తాయని నేను ఎదురు చూడట్లేదు. ఆయన నన్ను చంపిన నేను ఎదురు చూస్తుంది ఒక్కటే, నా ప్రభు కోసం నేను ఎదురు చూస్తాను. I want to see him. నేను ఆయన చూడాలి, నా కన్నులారా నేను నా ప్రభుని చూడాలి. Is there anyone with this desire? ఈ దర్శనముతో, ఈ ఆకాంక్షతో ఎవరన్నా ఈ రాత్రి మీలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎన్ని నష్టాలు అనుభవిస్తున్నా, నేను నా ప్రభుని ఆ మధ్యాకాశంలో చూస్తే చాలు. ఎన్ని శ్రమలైనా పంటి కింద పెట్టుకొని నేను భరిస్తాను. నిందల అవమానాన్ని పెద్దగా పట్టించుకోను. నాకు నా ప్రభు కావాలి, ఆయన రాజ్యవారసుని నేను మార్చబడాలి, కృప పొందుకున్న బిడ్డగా మిగిలిపోవాలి, ఈ భక్తి నా కొరకు చేసుకోవాలి. ఆ నిర్ణయంతో మీరు నడిపించబడతారు. కృప మీ అందరికీ కలుగునుగాక. కళ్ళు మూసుకో, ప్రార్థన. ఒకవేళ నేను బ్రతికినా నా యేసు కోసమే,
నా చివరి శ్వాస వరకు పోరాడుచుందును. ఒకవేళ నేను బ్రతికిన నా యేసు కోసమే, నా చివరి శ్వాస వరకు పోరాడుచుందును. అనుకూలము లేకున్నా, అవమానము ఎన్నైనా, ఆప్తులందరూయినా నా సిలువ వీడను. అనుకూలము లేకున్నా, అవమానములెన్నైనా, ఆప్తులందరూయినా నా సిలువ వీడను. సరి చేసుకొందునయ్యా అవకాశము ఇమ్మయా. విసిగించగా నేను ఇక లొంగిపోనయా. నీ చేత కలుగనిదేముంది నా యేసయ్యా, నీకై బ్రతుకనిదేముంది. నీ చేత కలుగనిదేముంది నా యేసయ్యా, నీకై బ్రతుకనిదేముంది. నీ చేతి పని అయినా ఈ జీవితం నీకు చేరాయనా. నా జీవితం నీ చేతి పని అయినా ఈ జీవితం నీకు చేరాయనా. నా జీవితం సరి చేసుకుందునయ్యా అవకాశము ఇమ్మయా. హల్లెలూయా. విసిగించగా నేను నీ చేత కలుగనిదేముంది నా యేసయ్యా, నీకై బ్రతుకనిదేముంది. ఈ లోకమాయలో నిలచిపోయినానయా, నాలోని ఆశలతో అలసిపోయినానయా. నీకు దూరమైపోయినయా, అంతా కోల్పోతినయా. ఈ స్థితిలో ఉన్నానంటే ఎంత ప్రేమని. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడినా, నిన్ను దర్శించిన మాట నిజమేనా? ఎంతమంది చెడిపోయినో చెడిపోవైపు నుంచి నువ్వు ఆయన కోసం నిలబడతావా? యోగ్యునిగా మార్చబడతావా? యోగ్యమైన బిడ్డగా మిగిలిపోతావా? యోగ్యమైన కృపతో నింపబడిన బిడ్డగా ఈ రాత్రి ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తావా? ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? ఈ రాత్రి నీతో ప్రభు ఏ విధంగా దర్శించండి? నేను తరమంతా చెడిపోయాను, మందిరం లేదు, వాక్యం లేదు, దైవజనుడు లేడు, కానీ నోవహు నీతిగానే ఉన్నాడు. నోవహు చెడిపోలేదే. మరి మన పరిస్థితి, వాక్యం వింటున్నామా? మందిరానికి వస్తున్నామా? ఎందుకు చెడిపోయావు? నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు చెడిపోయిన వ్యక్తిగా మిగిలిపోతున్నా? ఈ రోజు నున్న ఆసక్తి రేపు ఎందుకు ఉండట్లేదు? ఈ రోజు ఉన్న ఆత్మీయత ఎందుకు ఉండట్లేదు? ఈ రోజు ఉన్న భారం నీలో ఎందుకు కలగట్లేదు? కడవరకు యోగ్యమైన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావా? ఈ రాత్రి మీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీపించండి.